ప్రజలు తప్పు చేసినప్పుడు రాజులను సరే దేవుడు ప్రవక్తను పంపించి హెచ్చరిస్తాడండి. దిద్దుకుంటేనే సరే సరే, దిద్దుకోకపోతే శిక్ష. ఇదండి. అందుకోసం ప్రవక్త వస్తే ప్రజలకు కొంచెం భయం అండి. బాబో లేనిపోయింది ఏమవుద్దో, దేవుడు ఏం పంపిస్తాడో వర్తమానం. ఇప్పుడు దావీదు రాజు వద్దకి ప్రవక్త నాతాన్ వచ్చాడండి. ప్రవక్తలు భయపడలు కాదండి. ఈయన రాజుగారు అని భయం లేదు వాళ్ళకి. ఈయన ఫలానా అనే భయం లేదండి. ఏదైనా సరే దేవుడు చెప్పమన్నాడు, ఆ మాట చెప్తున్నాను, నీ ఇష్టం అని వెళ్ళిపోతారండి. అంటే ఇప్పుడు రాజుగారు నచ్చితేనేమో బహుమతి ఇస్తాడండి, మెడకి గొలుసు వేస్తాడండి, బంగారపు గొలుసు. నచ్చకపోతే అదే మెడకి ఉరితాడేస్తాడండి. ఇది రాజుల పరిస్థితి అండి. అంటే కత్తి మీద సాము లాంటిది రాజుతో మాట్లాడటం అంటే. తేలిక కాదు. మనకు మీరు నేను మాట్లాడడం తేలిక కాదండి. రాజుతో మాట్లాడితే ఆయనకి సంతోషపెట్టి ఆయన్ని మెచ్చుకుంటేనేమో బంగారపు గొలుసుని మెడలేస్తాడండి. ఏదన్నా తేడా వచ్చి ఆయన కోపం వచ్చింది అనుకోండి, ఎవరక్కడ ఈయన తీసుకెళ్ళి మెడ గురితాడేయమంటండి. ఇంక రెండు మాటలు, బహుమత మరణమా. అలాంటి క్లిష్ట పరిస్థితి అండి. ఒక రాజు దగ్గరికి వెళ్ళి ఒక మాట చెప్పాలని ఎంత ధైర్యం కావాలండి. అందులో మంచి మాట అయితే పర్లేదు, ఆయన హెచ్చరించే మాట అయితే ఎవరక్కడ తలుపేసారంటే ఇంకేం చేయగలమండి. కానీ ప్రవక్తలు భయపడేలు కాదండి. దేవుడు మాట చెప్పమన్నాడు, మేము చెప్తున్నాం అంతే. రాజా ఇదేని వాళ్ళ పరిస్థితి. సరే ఒకరోజు ప్రవక్త నాతాన్ వచ్చాడు దావీదు దగ్గరికి. వచ్చి దావీదుతో ఇట్లనెను, ఒకానొక పట్టణమందు ఇద్దరు మనుషులుండిరి. నాతాను దావీదును చూచి ఆ మనుషుడు నీవే అని పలికెను. ఇది జరిగిన మాట. అసలు ఇప్పుడు ఇదేంటో మనం చూద్దాం. ఆ మనుషుడు నీవే అని చెప్పాడు. ఇప్పుడు ఒక స్టోరీ చెప్తున్నాడు చూడండి. అంటే ప్రవక్తలు ఎప్పుడు కూడా డైరెక్ట్గా చెప్పకుండా చిన్న కథ చెప్తారన్నమాట అండి. చిన్న స్కిట్ వేస్తారండి ఒకటి. అప్పుడు దీన్ని చూసినప్పుడు దాంట్లో మనుషులు లీనమైపోతారండి. అప్పుడు చెప్పేస్తారన్నమాట. ఏం చెప్తున్నాడు? ఒకానొక పట్టణమందు ఇద్దరు మనుషులుండిరి. స్టోరీ మొదలుపెట్టాడండి. ఒకానొక పట్టణమందు ఎంతమంది మనుషులంట? ఇద్దరు మనుషులుండిరి. స్టోరీ జాగ్రత్తగా వినండి. మధ్య కొన్ని ప్రశ్నలు వేస్తాను నేను, అందుకని జాగ్రత్త నిద్రపోద్దమ్మా. 8 గంటలు నిద్రపోవడం అధర్మం. ఇది అసలు జాగ్రత్తగా వినండి స్టోరీ. నేను మధ్య ప్రశ్న వేస్తాను ఖచ్చితంగా. ఎవరు నిద్ర వాళ్ళ ప్రశ్న అడుగుతా. నిద్రపోయిన ప్రశ్న అడుగుతాను. అప్పుడు మీరు ఏమవుతుంది నలుగురిలో, అది గుర్తుపెట్టుకోండి. ఒకానొక పట్టణమందు ఇద్దరు మనుషులుండిరి. ఒకడు ఐశ్వర్యవంతుడు, ఒకడు ఎలాంటి వాడంట అంటే అర్థం ఏంటండి? ధనవంతుడు, ఐశ్వర్యవంతుడు. ఒకడు దరిద్రుడు. ఈ ఐశ్వర్యవంతుడికి ఏమున్నాయండి? విస్తారమైన గొర్రెలను గొడ్లను కలిగి ఉండెను. విస్తారమైన గొర్రెలు గొడ్లు కలిగి ఉండెను. అంటే బాగా ధనవంతుడు అన్నమాట అండి. అందుకే మాట్లాడబడింది. ఒకానొక పట్టణం మనుషులు ఉన్నారు. ఒకడు ఐశ్వర్యవంతుడు, ఒకడు దరిద్రుడు. దరిద్రుడికి ఏమున్నాయండి? ఒక చిన్న ఆడ గొర్రె పిల్ల ఉందంటండి. స్టోరీ మంది చదవకూడదు, ఆ పదం చెప్పడం ఎక్కువ పడుతున్నారు. అలా చెబితే జనానికి అర్థమైతే. అతనికి ఏముందండి? చిన్న ఆడ గొర్రె పిల్ల ఉందండి. ఎక్కడిది గొర్రె? అతనికి తాను కొనుక్కున్నాడని రాయబడింది చూడండి. వేరే ఇచ్చింది అది వేరే సంగతి.
అత్తగారు ఇచ్చిందో లేదంటే కట్నం ఇచ్చిందో కాదు, లేదంటే రాజుగారు బహుమానం ఇచ్చింది కాదు, తాను కొనుక్కున్నాడు రాయబడి చూడండి. తాను కొనుక్కొనిన, తాను కొనుక్కొనెను, 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 తాను కొనుక్కొనెను. ఎక్కడదండి ఈ గొర్రెపిల్ల? అతను కొనుక్కున్నాడు. ఇతనికి అది ఉందన్నమాట అండి. ఓకే. తర్వాత అయితే ఆ దరిద్రునికి తాను కొనుక్కొనిన ఒక చిన్న ఆడ గొర్రెపిల్ల తప్ప ఏమీ లేదు. వాడు దాన్ని పెంచుకొనుచుండగా అది వాని వద్ద, వాని బిడ్డల వద్దను ఉండి పెరిగి వాని చేతి ముద్దలు తినుచు వాని గిన్నెలను త్రాగుచు వాని కవిగట పండుకొనుచు వాడి కుమార్తె వలె ఉండెను. ఇప్పుడు 100 గొర్రెలు ఉన్నప్పుడు ఎలా ఉంటుందండి? పెద్ద పట్టించుకోరండి. ఒక్క గొర్రె ఉంటే దాని కొద్ది పరామరికి జాగ్రత్తగా ఉంటుందండి. కాస్త మేత కానీ నీళ్లు కానీ చూసుకోవడం, జాగ్రత్తగా భుజాలు ఎక్కించుకోవడం కానీ చాలా జాగ్రత్త చూసుకుంటారు. ఒక్కటే కాబట్టి. చాలా గొర్రెలు అనుకోండి, ఆ మందలో తోలుతారు, పెద్దగా పట్టించుకోరు. ఒక గొర్రె ఉంటే దానికి శ్రద్ధ ఎక్కువ పెడతారండి. అప్పుడు ఒకరోజు మార్గస్థుడు ఒకడు ఐశ్వర్యవంతుని వద్దకు వచ్చెను. ఒకరోజు, స్టోరీ జాగ్రత్తగానండి. ఒకరోజు మార్గస్థుడొకడు, ఈ మ- ఈ ఐశ్వర్యవంతుడు ఎవరో చెప్పాలి, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఈ దరిద్రుడు ఎవరో మీరు చెప్పాలి, ఈ మార్గస్థుడు చెప్పాలి మీరు. ఒకరోజు మార్గస్థుడు ఒకడు ఐశ్వర్యవంతుని, ఐశ్వర్యవంతుని వద్దకు వచ్చెను. సామాన్యంగా దరిద్రులకు ఎవరు రారండి. ఎందుకని? ఆడి దగ్గర లేదు, మనకేతనే ఉంటారండి. మరి ధనంద్రి వద్దకు ఎందుకు వస్తారు? ఏదైనా ఉపయోగపడతాడేవాడిని. కొన్నిసార్లు పేషెంట్లుగా ఉన్నప్పుడు పేదోళ్ళు పేషెంట్లు పెద్ద పట్టించుకోరు, పోయి చూసినా ఏముంది మనకి ఎప్పుడు అనుకుంటారు. కానీ ధనవంతులు జబ్బును పడితే అందరూ పలుకుతారండి. ఎందుకంటే రేపు అది కోలుకుంటే ఎప్పుడైనా మనకి ఉపయోగపడతామని. ఇప్పుడు ఈ మార్గస్థుడు ధనవంతుడి ఇంటికి వచ్చాడా, పేదోడి ఇంటికి వచ్చాడా? ఆలోచన చేయండి. ధనవంతుడి ఇంటికి వచ్చాడండి. మార్గస్థుడు ఒకడు ఒకరోజు ఐశ్వర్యవంతుని వద్దకు వచ్చెను. ఆ మార్గస్థుడు ఎవరో జాగ్రత్త గుర్తుపెట్టుకోండి మీరు, తర్వాత చెప్పాల్సి ఉంటుంది. తినమేరి ఆ కలకూరలు మాట ప్రశ్న అనుకోండి, ఇప్పుడు ప్రశ్న చెప్పాలి, అక్కడ రెడీగా ఉండాలా. తర్వాత ఐశ్వర్యవంతుడు ఆ మార్గస్థునికి, ఇక్కడ పదవం చూడండి, కొత్త పదం ఒకటి కనపడుకోండి. అట్లుండగా మార్గస్థుడు ఒకడు ఐశ్వర్యవంతుని వద్దకు వచ్చెను. అతడు తన వద్దకు వచ్చిన మార్గస్థునికి ఆయత్తము చేయుటకు, ఎవరు చెప్తారో జెంట్స్, మరి బాబు చెప్పండి. ఆయత్తము చేయుటకు అంటే ఏం చేయటానికి? ఆయత్తం అంటే ఏంటి? నోట్స్ మీ దగ్గర ఉందా? ఇప్పుడు రాసుకో, పదం కింద ఆయత్తం రాసుకుని ఇచ్చుకోటి పెట్టి రెడీగా ఉండు. ఆన్సర్ చెప్తారు వీళ్ళు, అప్పుడు రాస్తుంది. కానీ ఆయత్తము చేయుటకు, కొన్ని చదువుతాను విను, తర్వాత చెప్పు. ఆయత్తము చేయుటకు తన గొర్రెలలో గాని గొడ్లలో గాని దేన్ని ముట్టనలగా ఆ దరిద్రుని గొర్రె పిల్లని పట్టుకొని తన వద్దకు వచ్చిన వానికి ఆయత్తము చేసెను. విక్టోరియమా, మీ ఇద్దరు మీ ఫ్యామిలీకి వచ్చింది ప్రశ్న. ఏది అమ్మాయిది? మీ ఇద్దరు చెప్పండి. మార్గస్థుని ఇంటికి ఒక రోజు, ఐశ్వర్యవంతుని ఇంటికి ఒక మార్గస్థుడు వచ్చాడంటండి. ఆ మార్గస్థునికి ఆయత్తం చేయటానికి ఈ ధనవంతుడైనటువంటి వ్యక్తి తన గొర్రెల్లో కానీ గొడ్లలో కానీ ఏం తీసుకోవడం ఇష్టం లేక ఆ పేదోడు గొర్రె పిల్లలు తీసుకొచ్చి ఆయత్తం చేశాడంట. ఏం చేశాడు అంటే అర్థం ఏంటి? ఆయత్తం చేయటం అంటే ఏంటి అమ్మా? వెరీ గుడ్. అసలు ముఖ్య అర్థం కాదు అమ్మ, అంత అంత గట్టిగా మాట్లాడుతుంది. జ్యోతిమ చెప్పమ్మా. రావణే చంపాడా? అదేంటి అట్లా కట్టికి చెప్పి చంపాడది? కృపమ్మ చెప్పమ్మా, అర్థం చెప్పడు బాబు. ఆయత్వం అంటే ఏంటి? ఆతిథ్యం ఇవ్వటం, ఆయనకైనా పరామర్శ చేయటం, మర్యాద చేయటం. ఇప్పుడు చుట్టమతి ఏం చేస్తాం మనం?
మరి అది చేయరా? మరి అంతేగా. మరి ఇప్పుడు అదే ఇప్పుడు మార్గదర్శనం అంటే ప్రయాణం చేసే శక్తి వచ్చాడు ఆయనకి. ధనవంతుడి ఇంటికి వచ్చాడు. అప్పుడు ఏదో కోడినో కుక్కనో కొయ్యాలి కదా! అది చేసిన పని. ఇప్పుడు ఇతని కోడిని కోస్తే మంచిది. ఎవరి కోడిని కొయ్యాలి? పక్కింటోళ్ళ కోడినా? ఇప్పుడు ఇతను చేసిన పని అదే. ఇతనికి ఎన్నున్నాయి గొర్రెలు? విస్తారమైన గొర్రెలున్నాయంట. గొడ్లెన్నున్నాయి? చాలా గొడ్లున్నాయి. ఏవో గొర్రెని కోయొచ్చు కదా! ఆహా! తన వద్దన గొర్రెలు గాని, గొడ్లు గాని ముట్టను అల్లక ఆ దరిద్రుని గొర్రె పిల్లని పట్టుకొని, అతనికి ఉంది ఒక గొర్రె పిల్లే. ఆ ఒక్క గొర్రె పిల్ల పట్టుకొని తన వద్దకు వచ్చిన వానికి ఆయత్తము చేసెను. అర్థమైందమ్మా ఆయత్తం అంటే? విందు ఏర్పాటు చేశాడు. మంచి భోజనం ఏర్పాటు చేశాడు. ఫ్రై చేసాడంటే చారు పెట్టాడు. ఏదో మొత్తం మీద బ్రహ్మాండం భోజనం చేశాడండి. భోజనం రెడీ చేశాడండి. దావీదు ఈ మాటలు విని ఆ మనుష్యుని మీద బహుగా కోపగించుకొని, ఆ మనుష్యుని మీద గుర్తుపెట్టుకోండి, ఎవరో మనుషుడు జాగ్రత్త మీరు ఇప్పుడు చెప్పాల్సి ఉంటుంది. ఆ దరిద్రుని గొర్రె పిల్లని పట్టుకొని, ఇక్కడ పాయింట్ రాయాలి కదా, ఒక నిమిషం. తన ఐశ్వర్యవంతుకు మార్గస్థుడు వచ్చాడు. ఐశ్వర్యవంతుడు ఆ మార్గస్థునికి విందు చేసెను. ఐశ్వర్యవంతుడు ఆ మార్గస్థునికి ఆయత్తం అంటే అర్థమైంది కదా, విందు చేయటం, భోజనం రెడీ చేయటం. చేసెను, సిద్ధపరిచాడు, మంచి భోజనం సిద్ధపరిచాడు. ఆ మార్గస్థునికి మంచి విందు చేయటం మంచిదే కదండి, తప్పేముంది? చుట్టం వస్తే మర్యాద చేయాలి కదండి, అంతవరకు మంచిదే అండి. కానీ ఏం చేశాడు చూడండి, తన గొడ్లలో కానీ గొర్రెల్లో కానీ దేన్ని ముట్టనొల్లక, తన గొర్రెలలో కానీ గొడ్లలో కానీ దేని ముట్టనొల్లక పానపళ్ళు అంటండి. ఏ గొర్రెని ఇద్దాం, అమ్మో ఈ గొర్రెని ఇవ్వకూడదు, దేన్ని ఇద్దాం దాన్ని ఇవ్వకూడదు, వద్దు వద్దు అని చెప్పేసి ఆ పక్కింటి చూస్తే ఆ పేదోడు గొర్రెపిల్ల కనపడుతుంది. తక్కువ దాన్ని పట్టుకొచ్చేసి కట్ చేసేసి కూర చేసాడండి. దరిద్రుని గొర్రె పిల్లని పట్టుకొని ఆ మార్గస్థునికి విందు సిద్ధం చేసెను. దరిద్రుని గొర్రె పిల్లను పట్టుకొని మార్గస్థునికి ఆ మార్గస్థునికి విందు సిద్ధము చేసెను. విందు చేసిన అంటే ఆ దరిద్రుని గొర్రె పిల్లని పట్టుకొని ఆ మార్గస్థునికి విందు చేశాడండి. ఇది జరిగిన స్టోరీ అండి. ఈ విషయం చెప్తున్నాడు నాతాను ప్రవక్త. ఒకానొక పట్టణంలో ఇద్దరు మనుషులు ఉన్నారు. వారిలో ఒక వ్యక్తి ధనవంతుడు, ఐశ్వర్యవంతుడు. అతనికి విస్తారమైన గొర్రెలు ఉన్నాయి, గొడ్లు ఉన్నాయి, చాలా సంపద ఉంది. ఇంకో వ్యక్తి దరిద్రుడు, పేదరికం ఉంది, అతనికి ఏమి లేవు. కానీ ఒక చిన్న ఆడగొర్రె పిల్ల ఉంది. దాన్ని నేను కొనుక్కున్నాడు చిన్నప్పుడు. కొనుక్కొని తన జాగ్రత్త పక్కల రెక్కలు పెట్టుకుని చాక్కుంటున్నాడు. తన పిల్లలతో కలిసి పెరుగుతున్నాడు. జాగ్రత్తగా దాన్ని పొజిషన్ చూసుకుంటున్నాడు. గోరుముద్దలు పెట్టుకుంటున్నాడు. ఒక్కటే గొర్రెపిల్ల, అతనికి ఎక్కువ లేవు, అది ఒక్కటే ఉంది. దాన్ని జాగ్రత్తగా చూసుకున్నాడు అతను. ఒకరోజు మార్గస్థుడు ఒకడు ఐశ్వర్య ఇంటికి వచ్చాడు, ధనవంతుని ఇంటికి వచ్చాడంటండి. వచ్చినప్పుడు అతని కోసం మంచి విందు ఏర్పాటు చేశాడు. అయితే ఆ విందు ఏర్పాటు చేయడానికి ఆయన చేసిన పని ఏంటంటే, తన గొర్రెల్లో కానీ గొడ్డల్లో కానీ దేన్ని ముట్టనొల్లక, తనకున్న గొర్రె పిల్లను కోడి పిల్లను కోయాలి కదా, అవి కోయకుండా అతను వేసాడండి. ఆ దరిద్రుని గొర్రె పిల్లను పట్టుకొని ఆ మార్గస్థునికి విందు ఏర్పాటు చేశాడు. ఎలా ఉంది భోజనం అన్నాడు, గొప్పగా చెప్పుకున్నాడండి. బ్రహ్మానంద భోజనం అన్నాడండి. ఎవరైనా చూస్తారండి ఈ పని చేస్తున్నప్పుడు? ఎవరు చూస్తుంటారా? ఎవరు చూడ ప్రస్తుతానికి మనసులో
ఎవరు తెలుసండి? పైపు చివర చూసినా ఎవరన్నా మాట్లాడతారా? ఒకవేళ ఎవరు చూసారండి, ఎవరి పక్షం మాట్లాడతారండి? ఈ పేదవాడొచ్చి ఏంటో నా గొర్రె బండి పక్కనోడేమండి, ఆయన రాజుగారైతే ఆయన ధనవంతుడు, ఆయనతో నీకు కావాలంటే గొర్రె 2 గొర్రెలు తీసుకో అవసరం అయితే. దానికైతే పని పడింది. ఎవరి పక్క మాట్లాడతారమ్మా? అదేంటయ్యా నీకు అంత డబ్బుండి నీకు అన్ని గొర్రెలున్నాయి, వాడి గొర్రె పిల్ల ఎందుకు అంటారా? ఇతను కానీ వెంట పెడితే ఇతని వాళ్ళకి ఏడిసి గొడవ పెట్టుకొని, అదేంటయ్యా నువ్వు ఈ రకం చేసావు, నాకుంది ఒక గొర్రె పిల్ల అన్నప్పుడు ఏమంటారు ఇరుపరుగు వాళ్ళు? ఆయనతో మాట్లాడుతుంది, ఆయన ఎవరో కొన్నాం, రేపు పొద్దులే దాని పని పోవాలి మనం. పొద్దులే దాంతో పొలంలో పనికి అంత పని ఉంటుంది మనకి. నువ్వు ఆయన మాట్లాడుతుంది తీసుకొని ఏం కావాలో నీకెందుకు ఆయన్ని? నీకు కావాలంటే నువ్వు మళ్ళీ ఇస్తాడు అతను, మళ్ళీ ఇచ్చేవాడు తర్వాత సంగతి. ఇప్పుడు ఎవరన్నా పేదోడు సపోర్ట్ చేసి ఉంటారండి ఎవరన్నా? మనమైతే సపోర్ట్ చేస్తామా? చేస్తారా? వీళ్ళైతే నిజం చెబుతారు, మీకు ఇవన్నీ తెలియదు, మీకు ఇంత అవగాహన లేదు, మీకు ఇవన్నీ తెలియవు. మీరు చెప్పండి, చేస్తారు ఎవరన్నా? చెయ్యరండి. ఎలాగంటే ఒక ఇద్దరు ముగ్గురు ఒక రైతు గారు పనికి వెళ్తారు. సపోజ్ పనికి వెళ్ళినప్పుడు వాళ్ళందరి మీద ఆ యజమాని రైతు కొంచెం దురుసుగా మాట్లాడతాడు. అప్పుడు ఎవరికి ఒక రోషం అవుతుంది ఒక మనిషికి. ఆ మనిషి తిరిగి ఇతను అంటాడు. అప్పుడు మీరేమంటారు మిగతా వాళ్ళు? ఇతను గడుగుతారండి. అతను ఎవరంటే తెలుసండి? పెద్దోడు ఉన్నాడు, ఆయనతో పాటు మీకు అంటే నువ్వంటవా అంటే ఆయన తప్పుడు అని అంటారా? ఆయన డబ్బులు ఎగ్గొట్టాడు, మోసం చేశాడు, ఏదో మనల్ని మాట అన్నాడు, దానికి ఒక అతను ఏదో రోసపడుతున్నాడు. ఎవరు సపోర్ట్ చేస్తారు చెప్పండి మీరు? ఆయన సపోర్ట్, ధనవంతుడు సపోర్ట్ చేస్తారండి. ఎందుకని? ధనవంతుడికి మంచి పేరు తెచ్చుకోవాలని. అదేంటంటే మీరు అంత తప్పు. మేము పేదలని మాత్రం మనం దురుసుగా మాట్లాడతావా? మా కూలి మాకు ఇవ్వకుండా మానేస్తావా? అది అడుగు తప్పే ఉంది, అతను కూలి ఇవ్వండి అని ఎవరు అంటారండి? అతను పని డబ్బులు అడిగాడు అనుకోండి, ఏమంటుంది ఇతను పక్కనే ఉండి, ఆడిపోతాడు ఆయన ఈడేంది ఎవరు అనేది? మనమే అనేది. ఇప్పుడు మనం అదే పనికి వెళ్ళాం, అతను అదే పనికి వచ్చాడు. అతను వచ్చి అయ్యా మన డబ్బులు కావాలి అంటే పని అయిపోవాలి, డబ్బులు పోతుందండి. అప్పుడు యథార్థంగా మీరు ఎవరి పక్క సపోర్ట్ చేస్తారు చెప్పండి? అయ్యా నిజంగా ఈ డబ్బులు ఇండయా అతనికి అవసరం, మరి మాకు కూడా ఇండి అంటారా? లేకపోతే ఇతనే కదులుతారా? ఇలాంటిది ఎప్పుడు మీరు జరగలేదా మీ జీవితంలో? జరగలేదమ్మా? ఎందుకు పేదలుగా ఉంటారు? ఇతని గది వీళ్ళందరూ పోయినాక ఇతను మళ్ళీ అతను డబ్బులు అడుగుతాడండి. అందరికీ ఇలాంటి కుదరదని, అందరికి ఇవ్వడం త్వరగా, ఇప్పుడు లేవులే డబ్బులు రేపు ఇస్తా అంటే వరకు ఆయన ధనవంతుడు. ఇతను అంటాడు కాదండి వీళ్ళు ఇస్తేనే కొంచెం నాకు పని రేపు గట్టిగా అవసరం అంటండి. అప్పుడు వీళ్ళు అంటారు, ఈ ధనవంతుడు సపోర్ట్ చేస్తారు అందరూ కూడా. ఈరోజు మనం కూడా చాలామంది అలాంటి ప్రవర్తన ఆడతామండి. తప్పుగా మాట్లాడరు. ఈ ధనవంతుడు ఈ మార్గస్థుని తన వద్దకు మార్గస్థుడు వచ్చినప్పుడు తన గొర్రెల్లో కానీ తన మేకల్లో కానీ ఒకదాన్ని పోయకుండా, భోజనం తయారు చేయకుండా ఆ పేదవాడి గొర్రె పిల్లని పట్టుకొని ఆ మార్గస్థుడికి విందు చేశాడండి. అతను ఏం చేయగలడండి? పేదవాడు ఎదురు మాట్లాడాడు, గొడవ పెట్టుకోలేడు, తగాదు చేయలేడు, సైలెంట్ గుండిపోయాడండి. ఇప్పుడు ఈ స్టోరీలో ఈ పాత్రలు ఎవరెవరు చూద్దాం ఒకసారి. అప్పుడు ఈ మాటలు చెప్తూ ఉన్నాడు. దావీదుకి అర్థమైందా స్టోరీ? అర్థమైంది. మీకు అర్థమైందా? అర్థమైందమ్మా? అయితే ఇప్పుడు ఎవరు చూడలేదు అనుకున్నాడు కదా ఇతను, కానీ ఒక ఆయన చూస్తున్నాడు. దేవుడు చూస్తున్నాడండి. దేవుడు చూసి వెంటనే ఏం చేయాలో అది చేశాడండి. ఒక ప్రవక్తను పిలిపించి, నాతాను నువ్వు దావీదుకి వెళ్ళి ఈ విషయం చెప్పిరా. దావీదు పని చేశాడు, నువ్వు వెళ్ళి స్టోరీ చెప్పి, దావీదు రాజు కదా, ఆయన నోటి కూడా తీర్పు రావాలి. ఇప్పుడు దావీదు నోటికుండే ఎప్పుడైతే ఈ స్టోరీ చెప్తున్నాడో, ఈ స్టోరీ చెప్తున్నప్పుడు దావీదు ఈ మాట విని బహుగా కోపగించెను. దావీదు ఈ మాట విని ఆ మనుషుని మీద బహుగా కోపగించెను. ఒకవేళ ఇప్పుడు దావీదు ప్లేస్లో మనం ఉన్నాక మనం ఏమంటామండి? మనం కూడా ఏమంటాం?
అదే మాట అంటామండి. తప్పది. అతను అన్ని గొర్రెలుంటే ఒక గొర్రెని కోసుకోవచ్చుగా. ఆ పేదవాడు ఎందుకు పడి ఇది కరెక్ట్ కాదు. అతను తప్పు. అతను కనికరం లేకుండా ఈ పని చేశాడు. ఇది చాలా తప్పు. కాబట్టి వెంటనే అతను ఏం చేసి చూడండి. యెహోవా జీవము తోడు నిత్యముగా ఈ కార్యం చేసిన వాడు మరణపాత్రుడు. యెహోవా జీవము తోడు అని ప్రమాణం చేస్తున్నాడు. తిరుగులేదు ఇక. యెహోవా జీవము తోడు. ఈ ఈ కార్యం చేసిన వాడు ఎలాంటి వాడు అంటండి? మరణపాత్రుడు. ఎందుకు మాట్లాడు చూడండి దావీదు ఈ మాట. ఆయనకి పవర్ ఉందండి ఆయనకి. ఆ రాజు ఏదైనా చేయగలడు. చంపేయమని చంపేయగలడు, బతికగలడండి. నిశ్చయముగా అతనికి కోపం వచ్చిందంటండి. ఈ కార్యం చేసిన వాడు మరణపాత్రుడు. ఎందుకని మరణపాత్రుడు? ఎందుకు మరణపాత్రుడు? ఎందుకు మరణపాత్రుడు? కనికరం లేకుండా చేసిన పని అది. అరున్న పాయింట్ మీరు గమనించలేదు. కనికరం లేకుండా కార్యం చేసి, కనికరం ఏంటి ఇక్కడ? నీకు ఇన్ని గొర్రెలు ఉన్నప్పుడు కనికరం లేకుండా, కనీసం జాలి లేకుండా అతను ఒక గొర్రె పిల్లని తీసుకొస్తావా? కనికరం లేకుండా ఆ కార్యం చేసినట్టు అతను. వాడు కనికరం లేక ఈ పని చేసెను. వాడు కనికరము లేక ఈ కార్యము చేసెను. ప్రతి మనిషి కనికరం కలిగి ఉండాలండి. ఒక్క గొర్రె పిల్ల ఎట్లా పానొప్పింది నీకు? చిన్న గొర్రె పిల్ల అతను కొనుక్కున్నాడు, దాన్ని జాగ్రత్త పెంచుకుంటున్నాడు, దాన్ని ఏదో అల్లారు ముద్దుకు చాక్కుంటున్నాడు, దాన్ని తీసుకొచ్చి ఎలాగ నీ పానొప్పింది? కనికరం లేకుండా. ఇక్కడ ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ఈ స్టోరీలో అప్పుడు వాడు కనికరం లేకుండా కార్యం చేశాడు కాబట్టి అతను నిశ్చయముగా మరణపాత్రుడు. ఆ గొర్రె పిల్లకు ప్రతిగా 4 గొర్రెలు ఇవ్వలను. ఆ గొర్రె పిల్లకు ప్రతిగా ఆ గొర్రె పిల్లకు ప్రతిగా 4 గొర్రె పిల్లలు ఇవ్వాలంటండి. 4 గొర్రెలు ఇవ్వవలను. ఇక ఆపరేషన్ అండి. ఎందుకంటే రాజు కదండి, ఇంకా ఈ చేతిలో అధికారం ఉంది కాబట్టి ఏదైనా చేసినమాట అండి. అప్పుడు నాతాను మాట్లాడుతుంది. అప్పుడు నాతాను దావీదును చూచి, ఇప్పుడు చూడండి మాట. నాతాను దావీదును చూచి ఏం చెప్తున్నాడండి? ఆ మనుషుడకు నీవే. నాతాను దావీదును చూచి ఆ మనుషుడు నీవే. ఇదేండి ఈరోజు మనం చెప్పుకున్న పాఠం. ఆ మనుషుడు నీవే. ఎవరా మనుషుడు? ఇప్పుడు చెప్పండి స్త్రీలు, ఆ మనుషుడు ఎవరో అంటే మళ్ళీ అడిగండి అర్థం అది కాదని అర్థం. ఎవరా మనుషుడు? కుమార్తె గారు అదే ఆన్సర్ ఇక్కడ చెప్పారు. ఇక్కడ పాఠాన్ని జాగ్రత్త ఫాలో అవ్వాలి. ఎవరా మనుషుడు? ఐశ్వర్యవంతుడు. మనం ఈ స్టోరీలో మాట్లాడుతున్నాం. ఎవరా మనుషుడు? కనికరం లేకుండా పేదవాని గొర్రెను బలిచిన వ్యక్తి. ఎవరా మనుషుడు? తన సొమ్ము ముట్టుకోకుండా పొరుగుని సొమ్ముకు ఆశపడ్డవాడు. అది మనం చెప్పాల్సిన పాయింట్ అండి. ఎవరా మనుషుడు? ఇప్పుడు చెప్పండి ఇంకో పాయింట్. అర్థమైందా? క్లూ అర్థమైందా? ఎవరా మనుషుడు? ఎవరా మనుషుడు? తన అధికారాన్ని దుర్వినియోగం చేసిన వ్యక్తి. ఎవరా మనుషుడు? పేదవాడు చెప్పేసి బలత్కారం చేసిన వ్యక్తి. అతనండి మనుషుడు. దావీదు వంశం తర్వాత దావీదు గురించి తర్వాత చదువుతాం. ఈ స్టోరీలో ఒకానొక పట్టణం మందు 2 మనుషులు ఉన్నారు. ఒకడు ధనవంతుడు, ఒకడు పేదవాడు. ఎవరా మనుషుడు? ఐశ్వర్యవంతుడు. ఎవరా మనుషుడు? ఇతరులను నిర్లక్ష్యం చేసేవాడు. ఇతరుల సొమ్ము కంటే నా సొమ్ము మంచిది అనుకునేవాడు. ఇతరుల సొమ్ము మరి
సామెత ఉంటుంది, పోతేనే కొడలు దొరికితే లిక్ అంటే ఏదో ఒక సామెత తెలుసండి. ఉంటేనే కొడలని పోతే లిక్ అంట, అంతేనా? పోతే లిక్కి, ఉంటే కొడవలి. ఏమో సామెత ఒకటి ఉందండి. ఎప్పుడు ఇలా మీరు సామెత, అందుకు మీకు అర్థం కాలేదు. ఉంటే లిక్కి, పోతే అర్థమైంది సామెత కాన్నది. ఈ ధనవంతుడు తనదేమో సొమ్మేమో భద్రంగా ఉండాలి, అంతే కదండి. అమ్మో నాది పోకూడదు, పక్క వాళ్ళది పోతే పోయింది. ఎవరా మనిషి? ఆ మనుషుడు నీవే. ఎవరా మనుషుడు? ఈరోజు ఒకసారి ఈ దావీదు యొక్క స్టోరీలో నుంచి మళ్ళీ అప్లై చేసుకుని ఆలోచిద్దాం. చివరిగా మళ్ళీ అప్లై చేసుకుందామండి. ఆ మనుషుడు నీవని చెప్పాడండి. ఎవరా మనిషి? ఇక్కడ చూడండి, ఒకానొక పట్టణంలో ఒక ధనవంతుడు ఉన్నాడు. ఇక్కడ ధనవంతుడు ఎవరండి? దావీదు. ఇక్కడ పేదవాడు ఎవరండి? పేదవాడు ఎవరు? ఊరియా. అది మీరు పక్కన రాసుకుంటే మీకు బ్రహ్మాండ నోట్స్ తయారైంది పాఠం. అలాగే పాఠం తయారు చేసుకోవాలి. ఐశ్వర్యవంతుడు ఎవరంటే దావీదు. పేదవాడు ఎవరు అంటే ఊరియా. ఇప్పుడు కీలకమైన ప్రశ్న ఒకటి ఉంది, ఎవరు అడగను? ఒకరోజు మార్గస్థుడు ఒకడు ఐశ్వర్యవంతుని వద్దకు వచ్చును. ఎవరి మార్గస్థుడు? ఇతనెవరు అమ్మా చెప్పాలి, చిన్నమేరి. ఆ మార్గస్థుడు ఎవరు? ధనవంతుడేమో దావీదు అన్నది బాగుంది, పేదవాడు ఊరి అన్నది బాగుంది. ఈ ఈ పేదవానికి కూడా గొర్రెపిల్ల ఎవరు? బత్షెబా. అంతే, వెరీ గుడ్. ఆ పేదవానికి గొర్రెపిల్ల, ఒకే ఒక గొర్రెపిల్ల బత్షెబా. కొనుక్కున్న అర్థం భార్య అర్థం. అన్న మాటదిగా, తాను కొనుక్కుని అంటే భార్య అర్థం అండి. ఆ వివాహం చేసుకున్నాడు అనమాట అండి, భార్య అర్థం. ఓకే, ఈ మార్గస్థుడు ఎవరు ఇప్పుడు? సైనికుడా? అన్నది నచ్చామా? మరి అది సంగతి, తినరాదు ఇంతే ఉంటుంది. ఎవరు మార్గస్థుడు? ఎవరో చెప్పొచ్చు, ఎనీవన్. నా బాబు లేదు, మీకు అందలేదు, చెప్పండి ఎవరు మార్గస్థుడు? ఊరే నాతాను కాదు, నాతా ప్రవక్త అయితే ఆయన చనిపోతాం. ఒక ధనవంతుడు ఉన్నాడు, పేదోడు ఉన్నాడు. ఈ ధనవంతుడి ఇంటికి ఒకరోజు ఒక మార్గస్థుడు వచ్చాడు. ఈ మార్గస్థునికి గొప్ప విందు చేశాడు. ఆ విందు ఏంటంటే తన గొర్రెలో తన మేకలు లేకుండా పేదవాని గొర్రె విందు చేశాడు. ఎవరా మార్గస్థుడు? ఏ విందు చేశాడు? అయ్యో విక్టరమ్మా, స్టోరీ ఆలోచించిన ఒకసారి. ఎవరు దావీదు వద్దకు ఎవరు వచ్చారు? ఎవరు దావీదు వద్దకు వచ్చింది? ఎవరు దావీదు విందు చేశాడు? ఎవరు దావీదు ఇంటికి వచ్చింది? చక్ర. ఎవరా చూద్దాం చక్రాలు. ఎవరు? ఊరియానా? ఊరే ఎందుకు వస్తాడు? ఊరే కాదు. విందు చేసింది ఎవరికయ్యా ఆయన? అమ్మా ఎవరు? వేసువాని, శ్రావణిగా చెప్పచ్చు. దావీదు ఐశ్వర్యం అనుకున్నాగా. దావీదు వద్దకు వచ్చిన కథనం. దావీదు కాదు, దావీదు వద్దకు వచ్చిన కథనం. ఎప్పుడన్నా ఎవరైనా మన వద్దకు ఎవరైనా వచ్చారా? సరే, స్టోరీ అంతా తిన్నాక మీకు అర్థమైంది, ఆన్సర్ అర్థం చేసుకోండి. బత్షెబాని తెచ్చుకున్నాడు. బత్షెబాని గొర్రె పిల్ల అని చెప్పాం కదా. ఆ గొర్రె పిల్ల తెచ్చుకొని వధించాడంటే అమ్మా సరే ఇది జాగ్రత్త స్టోరీ అన్నాను. ఓకే, మీరు గుర్తుపెట్టుకోండి, లాస్ట్ గుర్తుపెట్టి చదువుతు కానీ ఈ ప్రశ్న మనం సమాధానం చెప్పాలి. చివరి చెప్తే ఈలో మీరు ఆలోచన చేయండి. ఎవరైనా సరే ఆన్లైన్ చూస్తాం, ఆలోచన చేయాలంటే ఎవరైనా సరే. ఒకరోజు మార్గస్థుడు ఒకడు ఐశ్వర్యవంతుని వద్దకు వచ్చాడు. ఇప్పుడు స్టోరీకి వెళ్ళిపోతారు, మీకు అర్థమవుతుంది ఏం జరిగిందో. ఇప్పుడు ఇదంతా ఉపమానం కదా. ఇది ఒక స్టోరీ చెప్పాడు నాతాను. వాస్తవానికి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఎక్కడుంది వాస్తవానికి స్టోరీ? ఆ మనుషుడు నీవే అని చెప్పాడు కదా. ఎవరు ఆ మనుషుడు? దావీదు ఎలాగాడు ఏంటో చూద్దాం. సమయాలు 2వ గ్రంథం 11వ అధ్యాయంకి వచ్చిన ఒకసారి 11వ అధ్యాయం 1 నుండి కొన్ని వచ్చిన చూద్దాం. వసంతకాలమున రాజులు యుద్ధమునకు బయలుదేరే సమయమున దావీదు యోవాబును అతని వారిని ఇశ్రాయేలందరిని పంపగా వారు అమ్మోనీయులను సంహరించి రబ్బా పట్టణం ముట్టడి వేసిరి. అయితే దావీదు యెరూషలేమునందు నిలిచి ఉండెను. ఇక్కడ కొన్ని పాయింట్లు రాస్తుంది. ఇప్పుడు దావీదు
యెరూషలేములో ఉన్నాడు. అక్కడ సందర్భం ఏంటండి? యుద్ధం జరుగుతున్న పరిస్థితి. యోవాబు సేవకుడు, సైన్యాధిపతి, మిగతా సైన్యం శత్రు మిగిలి పోరాడుతున్నారు. యుద్ధం జరుగుతుంది. దావీదు ఎక్కడున్నాడండి? యెరూషలేములో ఉన్నాడు. వాస్తవం ఎక్కడుండాలి? యుద్ధంలో ఉండాలి. రాజు అయిన యుద్ధం ఉండాలి లెక్క ప్రకారం అండి. యుద్ధంలో ఉండి సైన్యాన్ని చూసుకుంటూ జాగ్రత్త యుద్ధం చేయాలి పరిస్థితి అండి. కానీ ఇప్పుడు ఎక్కడున్నాడు రాజు అండి? యుద్ధము జరుగుతున్న సమయంలో దావీదు యెరూషలేములో ఉండెను. ఒకసారి జాగ్రత్త చూద్దామండి. కొన్ని పాయింట్లు రాసుకోండి. యుద్ధము జరుగుతున్న సమయంలో అసలు ఏంటి గొర్రెపిల్ల ఏంటి? ఐశ్వర్యం ఇప్పుడు అర్థం వచ్చాను స్టోరీ జాగ్రత్తగా. ఆ మార్గస్థుడు ఎవరు? ఈ పేద గొర్రెపిల్ల ఉంది. దాన్ని విందు చేయటం ఏంటి చూద్దాం ఈ బారిలో. యుద్ధము జరుగుతున్న సమయంలో దావీదు ఎక్కడున్నాడండి? యెరూషలేములో నిలిచి ఉండెను. యెరూషలేములో ఉండెను. ఏంటమ్మా తప్పు? ఉంటే ఏముంది? ఉండొచ్చండి ఈ టైంలో? ఉండకూడదండి. యుద్ధము జరుగుతున్న సమయంలో రాజు అయి ఉండి యెరూషలేములో ఉన్నాడు ఇంట్లో. ఆ మనుషుడు నీవే అన్న జాగ్రత్త చూసుకోండి. ఇప్పుడు మనకు ఒకసారి పోల్చుకుందాం. మనకు పోల్చుకుని జాగ్రత్త చూడండి. ఆరాధన జరుగుతున్నప్పుడు ఒక వ్యక్తి ఇంట్లో ఉండొచ్చా? బైబిల్ క్లాస్ జరుగుతున్నప్పుడు ఒక వ్యక్తి ఇంట్లో ఉండొచ్చా? అర్థమైందమ్మా? నీవే ఆ మనుషులు అయితే, ఒకవేళ నేనే ఆ మనుషుని అయితే అది జాగ్రత్త చూసుకోండి. ఆ మనుషుడు నీవే. ఏ మనిషి? ఏ మనుషుడు? అదండి. ఇప్పుడు మీరు పాటకు అర్థమైంది. మీకు అర్థమైంది. ఇప్పుడు బైబిల్ క్లాస్ జరుగుతున్నప్పుడు ఊరికి వెళ్ళావు, ఆ మనుషులు నీవే. బైబిల్ క్లాస్ జరుగుతున్నప్పుడు పనికి వెళ్ళావు, ఆ మనుషులు నీవే. ఇప్పుడు వెళ్ళావు మనం అలాగా. బైబిల్ క్లాస్ జరుగుతున్నప్పుడు ఇంట్లో ఉన్నావా? బైబిల్ జరుగుతున్నప్పుడు ఒంటరిగా ఉన్నావా? ఆరాధన జరుగుతున్నప్పుడు. ఇక్కడ యుద్ధం జరుగుతుంటే అక్కడ నువ్వేం చేస్తున్నావు? యుద్ధ భూములు ఉండాలి నువ్వు. రాజు అయినోడు ఎక్కడ ఉండాలండి? యుద్ధం జరుగుతున్న సమయంలో సైన్యం అంతా, ప్రజలందరూ ప్రాణ గుప్పెటి పెట్టుకో పోరాడుతుంటే నువ్వు ఇంట్లో ఏం చేస్తున్నావు? ఏం చేస్తారో చూద్దామండి ఒకసారి. రెండో పని చూద్దాం. ఇప్పుడు చూడండి ఆ స్టోరీ జాగ్రత్త చదువుకుంటున్న స్టోరీ 11 అధ్యాయంలో. ఒకానొక దినమందు ప్రొద్దుగుంకు వేళ దావీదు పడక మీద నుండి లేచి రాజనగరి మిద్దె మీద నడుచుచు. ఒక్కరి చదవండి. పడక మీద లేవడం అంటే ఏంటండి? నిద్ర పట్టలేదండి. నిద్రపోతాడు పోని నిద్ర పట్టలేదండి. అప్పుడు ఏం చేస్తాడండి? అదే అండి. ఇప్పుడు ఇక్కడ దావీదు ఏం చేసిన పని చూద్దాం. మనం ఏం చేస్తున్నాము. రెండో పాయింట్ ఏం చేస్తారంటే, మిద్దె మీద నుండి ఇటు అటు తిరుగుతున్నాడు. ఇంటి మీదకి ఎక్కే టయాలు తెలుసా మీకు? కొన్ని టయాలు ఎక్కకూడదు ఇంటి మీదకి. చాలామంది మా మెట్లు మేము ఎక్కుతా ఉంటాం. మెట్లు మీయేలే, ఇల్లు మాదే, మీదే ఇల్లు. ఎవరి పైకి ఎక్కకూడదు మిద్దె మీదకి. కొంచెం జాగ్రత్తగా ఆలోచన. ఎందుకు ఎక్కకూడదు చూద్దాం. ఎక్కి ఒకానొక దినమందు ప్రొద్దుగుంకు వేళ దావీదు పడక మీద నుండి లేచి రాజనగరి మిద్దె మీద నడుచుచు పైనుండి చూచుండగా స్నానము చేయ ఒక స్త్రీ కనబడెను. ఎందుకు ఎక్కకూడదు మిద్దె మీద తెలుసమ్మా? సాయంకాలం పూట కొంతమంది పేదవాళ్ళు, సామాన్లు స్నానం చేస్తుంటారు. పూర్వకాలం ఎలా ఉంటుంది? ఇప్పుడేదో కొంచెం బాత్రూమ్లు వచ్చినా మంచిగా ఏదో కట్టుకున్నారు బాత్రూములు. పూర్వకాలం ఎలా ఉండే బాత్రూమ్లు అమ్మ? చుట్టూ తడికలో పట్ల కూడా పైన కప్పులు ఉండేవి కాదు. పక్కనే బాత్రూమ్ ఉంది, మనం పైన ఎక్కాము, బాత్రూమ్ కనపడదా? జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఇక్కడ ఒక మంచి నీతి మనం ఆలోచించాలి. ఏ టైంలో పైకి ఎక్కకూడదండి. ఇంగిత జ్ఞానం ఒక మనిషికి ఉండాలండి. ఆ తర్వాత ఆ కుటుంబ పురుషుడికి ఒక జ్ఞానం ఉండాలి, కుటుంబ యజమానికండి. ఆడపిల్లలు స్నానం చేస్తుంటే బాత్రూంలో బయటికి కనపడుతుంటే అది ఎలాంటి బాత్రూమ్ అయి ఉంటుంది? వాళ్ళు ఏం చేస్తున్నారు? చాలా మంది ఇళ్లలో బాత్రూమ్ సరిగా ఉండదు, కానీ కలర్ టీవీ ఉంటుంది అంటే తెలుసా మీకు సంగతి? బాత్రూమ్ డోర్ ఊడిపోయి ఉంటుందండి. గడి ఎత్తి నిలబడదండి. తాడు కడతాడు, తాడు ఊడిపోద్దండి. ఆ రేకు పగిలిపోయి ఉంటుందండి. రేకు ఆ బాత్రూమ్ డోర్కు రేకు తుక్కుపడిపోయి ఉంటుందండి.
కానీ పెద్ద ఖరీదైన సెల్ ఫోన్ ఉంటుంది వాళ్ళ ఇంట్లో. నేను చెప్పేది అవునా కాదా? యశ్వాని అవునా కాదమ్మా? బాత్రూమ్ సరిగా ఉండను ఎన్నో బాత్రూమ్ ఉండదు తెలుసా మీకు? కానీ అదే ఇంట్లోకి వెళ్ళి చూడండి పెద్ద కలర్ టీవీ ఉంటుందండి. ఏంటికంటే తగలబెట్టినా మొత్తం అడుగు బాత్రూమ్ బాగు చేసుకోండి. ఆడపిల్ల స్నానం చేస్తుంటే మరి ఆ ఇంటి మీద కనపడిందంటే డోరు ఎలా ఉండదు బాత్రూము? ఓపెనింగ్ ఉందా? శ్రద్ధ దేని పట్ల పురుషులండి. ఏం కూడా బంగారం కమ్మలు, ముక్కు వేసిన పట్టాలు కాదు. జాగ్రత్తగా ముందు బాత్రూమ్ బాగు చేసుకోండి అర్జెంటుగా. బాత్రూమ్ ఉండాలి. ఆడపిల్లకి అనే ఒక కనీసం పాఠం ఉండాలి అక్కడ మనకి ఇంగిత జ్ఞానం తెలియాలండి. ఎంతో ఖర్చు పెడతారండి. 20,000, 30,000, 50,000, లక్ష డాక్టర్ వస్తే ఆ లక్ష అయిపోతాయండి. బాత్రూమ్ డోర్ అట్నే ఉంటుందండి. ఏదో పట్ట కట్టుకుంటారండి. ఏదో ఒక ఒక గోనె పట్ట అట్నే పెడతారండి. ఆ పట్ట గాలికి పోతుంటుంది అది. ఎలా ఎలా స్నానం చేస్తారు చెప్పండి ఆడపిల్లలు? పురుషుడికి తెలియాలి. స్త్రీకి తెలియాలండి. ఏమండి ముందు నాకు ఇది ముఖ్యమండి. ఇది మనకు అవసరం ముందు. బాత్రూమ్ అవసరం ముందు అనుకోవాలండి. ఆ మంచి జెర్రియన్ చీర అవసరం లేదు. కొత్త రకం చీర వచ్చిందంటే ఆ చీర తెమ్మనొద్దు. ముందు బాత్రూమ్ డోర్ తెమ్మనండి. దానికి ముందు పైకప్పు వేయమనండి. ఎంత భయంకర పరిస్థితి అండి. ఎన్ని ఇళ్ళలో చూడండి బాత్రూమ్ బాగున్నాయి, ఎన్ని ఇళ్ళలో కలర్ టీవీలు ఉన్నాయి. ఇంట్లో వస్తే ఎలా ఉంటుందండి? సోఫా సెట్ ఉంటుందండి, డ్రెస్సింగ్ టేబుల్ ఉంటుందండి, బాత్రూమ్ డోర్ ఉండదండి. మళ్ళీ డ్రెస్సింగ్ టేబుల్, మిక్సీ, అదేంటి మిర్రర్, అందులో రకరకాల అరలు, రకరకాల ఎన్నెన్నో ఉంటాయి లోపల గదిలోకి వెళ్తే. ఇప్పుడు ఈయన ఇల్లు ఎక్కాడు, అక్కడ చూసినప్పుడు ఆ బాత్రూంలో స్నానం చేసే అమ్మాయి కనపడుతుంటే ఈయన తప్పే, చూడటం అనేది కరెక్ట్ అని కాదు. ఇప్పుడు వాళ్ళు తప్పు కూడా లేదా? లేదు, ఉందా లేదమ్మా? ఎంతమందికి ఇది అర్థమైంది ఈ పురుషులకి? యుద్ధం జరుగుతున్న సమయంలో దావీదు యుద్ధానికి పోకుండా, వాడు నిద్ర పోకుండా కాసేపు పడుకోవటం, మళ్ళీ తిరగటం అంట. నిద్ర పట్టలేదు ఎందుకండి. మిద్దె ఎక్కాడంటండి. ఎప్పుడెక్కాడు మిద్దె? ప్రొద్దు గుంకు వేళ సాయంకాలం పూటలు మిద్దె మీదకి ఏం చేయడం? ఆ టైంలో సాయంకాలం పూట సరిగ్గా టైం లేడీస్ స్నానం చేసే టైం అనమాట అది. అందుకని మనం కూడా దయచేసి కొన్ని సమయాలు ఎక్కకూడదు. కొన్ని సమయాలు ఎక్కకూడదు. కొన్ని సమయాల్లో ఎక్కాలన్నమాట అండి. అంతే. అది కొంచెం ఆలోచించుకోవాలి. ఏ సమయం ఏది అది నాకు వివరం చెప్పను. మీరు అర్థం చేసుకోండి. కొన్ని సమయాల్లో మన ఇల్లు అయినా మన మెట్లు నుంచి ఎక్కకూడదు. మనం ఏమనుకుంటామండి, నా ఇల్లు ఎక్కుతాను, నా ఇష్టం. ఇల్లు అయితే ఎలా పనులు ఎక్కుతావేంటి? సమయ సందర్భం ఉంటుందండి. అక్కడ ఒక పాయింట్ వేసుకోండి. మిద్ది మీద నుండి స్నానం చేస్తున్న స్త్రీని చూచెను. దావీదు మిద్దె మీద నుండి స్నానము చేయుచున్న స్త్రీని చూచెను. సరే అనుకోకుండా ఏదో అలా ఎక్కాడు, సడన్గా ఇంటి పక్కన అలా కనపడింది. ఇప్పుడు సహజంగా ఇంగిత జ్ఞానం ప్రతి మనిషిని ఏం చేయాలండి? వెంటనే దిగొచ్చి చేయాలండి. అది చేయాలండి. అరే రే, సరే కొన్నిసార్లు అనుకోకుండా పడిగింది. ఇది వాస్తవంగా ఈయన ముందేమైనా కావాలని ప్లాన్గా పోయాడా? లేదండి. స్నానం చేద్దాం చూద్దాం పోయాడో తెలీదు. ఈయన మామూలుగా ఎక్కాడు అనుకోకుండా. అకస్మాత్తుగా బ్రెయిన్ పనిచేయడం దానికి ఉపపాతం చదువుతున్నారు. దావీదు మహాజ్ఞాని అండి ఆయన. సరే మొత్తం మీద ఏదో ఎక్కాడు అనుకోకుండా దృశ్యం కంటపడింది. ఇప్పుడు ఏం చేస్తే బాగుండదండి ఇది అని చెప్పేసి అంటే సైలెంట్గా పక్కొచ్చి చేయాలండి. ఇక ఆ ప్లేస్లో ఉండొద్దు, ఆలోచించొద్దు, వెంటనే దిగొచ్చేసి పక్క వచ్చేసి ఇంకో పని చేసుకోవాలండి. ఆ విషయాన్ని విడిచిపెట్టేసేయాలండి. కానీ దావీదు చేశాడండి. ఒకసారి చూడండి దావీదు చేశాడు. చదివిన తర్వాత ఆ స్టోరీ కంటిన్యూ చేయండి. ఆమె బహు సౌందర్యవతైనడు చూచి దావీదు ఆమెను గురించిన సమాచారము తెలుసుకొనెను. ఆమెను గూర్చిన సమాచారము వచ్చిన వేసుకుని కావాలండి. ఎన్ని వచ్చినది? 3వ వచనమా? 11:3, 11:2 ఆ వచనం వేసుకుని ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఏదో అనుకోకుండా ఎక్కాడని గమని కనబడి చూశాడు. ఆ విషయం విడిచిపెట్టేయాలా, ఎంక్వైరీ చేయాలన్నా? ఎవరు ఆ ఇల్లు ఎవరిది? ఆ ఊరు స్నానం చేసి ఎవరు సంగతి ఏంటి ఒకసారి
దూతను పంపించి కనుక్కోరమని చెప్పాడంటండి. అదండి ఆయన చేసిన పొరపాటు అండి. ఇప్పుడు నిజంగా నీకేం తెలియదు, ఏదో అనుకోకుండా అలా ఎక్కావు, ఆ దృశ్యం కనపడింది, వెంటనే దిగి ఆ విషయం విడిచిపెట్టేసేయాలండి. అలా కాకుండా ఒక మనిషిని దూతను పిలిచి అది ఆ ఇంటికి వెళ్ళి అది కనుక్కోరా ఆమె ఎవరు, డీటెయిల్స్ అన్నమాట అండి. అవసరమండి అంతా. సరే, ఇక్కడ ఆలోచన ఒక నిమిషం చూడండి. ఆమె సమాచారము గురించి తెలుసుకొనును. కొన్నిసార్లు మనం కూడా ఇది పెళ్ళిళ్ళప్పుడు ఫంక్షన్లప్పుడు కొత్తలు కనపడతారు కదండి, సడన్గా కనపడరా. కొంతమంది ఏమో అలా చూసి పట్టించుకోరు. కొంతమంది ఏమో అలా అమ్మాయి ఎవరు తాలూకా ఇంటికి వచ్చి ఎవరు ఎంక్వైరీ చేస్తారండి. అంత ఎంక్వైరీ అవసరం లేదు. జస్ట్ పలానా ఓకే అయిపోయింది, తీసి ఎవరండి, ఎవరు కొత్తగా వచ్చారు, ఎవరెవరు పలానా వాళ్ళంట, ఇంకా అయిపోయింది అంతవరకేనండి. అంతవరకు అయిపోయింది. నిన్న కానీ కొత్త ఆయన ఇటు పోయేస్తున్నానండి. మందిరికి నిలబడి చూస్తా ఉండండి, ఎవరే పలొచ్చారు, ఎవరు బాలమ్మల నాన్న అదే మాట చెప్పి నాకేం అర్థం కాల. అప్పుడు ఇల్లు చెప్తాడు, అంటే కూతురు మామని ఇచ్చే చెప్పుకొచ్చాడు. అదే అయిపోయింది. కొత్త మనిషి కానీ ఎవరో సార్ తెలుసుకుంటాం. ఎంతవరకు తెలుసుకుంటాం, ఎవరండి ఎలుకొచ్చింది అది అయిపోయిందండి. కానీ ఇతను ఈ స్త్రీ గురించి ఎంక్వైరీ చేస్తున్నాడు అంటండి. ఎంక్వైరీ చేస్తున్నాడు, ఎవరో కనుక్కొని రండి. తర్వాత చూడండి, ఈ దూతను పంపించి సమాచారం తెలుసుకున్నాడు. సరే, తెలుసుకున్నాక అతను ఏం చెప్పాడు వచ్చి, ఈమె ఫలాని వ్యక్తి భార్య, ఈమె పెళ్ళయింది, అతను సైన్యాధిపతి, ఆయన పేరు ఊరియా, అతను ప్రస్తుతం యుద్ధంకి వెళ్ళాడు, ఇప్పుడు ప్రస్తుతం ఆ ఒక్కతే ఉంది, ఈ వివరం అంతా చెప్పేసి అనమాట అండి. అప్పుడేం చేయాలండి దావీదు? సరే తెలుసుకున్నాడుగా, అప్పుడేం చేయాలి మామూలుగా? ఇక వదిలేయాలి విషయాన్ని. ఓ అలాగనా అని వదిలేయాలండి. అతని భార్య అన్న సర్లే వదిలేయాలండి. ఇప్పుడు వదిలేశాడా? అదేనమాట అండి. ఒక్క మెట్టు నుంచి ఒక మెట్టుకు మనిషి పాపానికి ఎలా దిగదాదో చూడండి ఈరోజు ఈ పాఠం ద్వారా. ఆ మనుషుడు నీవే అన్నాడండి. ఏ మనిషి చూడండి ఒకసారి, ఇతరుల గురించి ఆరాధించే మనుషుడు. మనం ఆరాధించలే కదా, ఎంక్వైరీ చేస్తున్నావా? మహేష్, నువ్వేనా మనుషులవి? అయ్యో నేను కదంటవా? ఆ మనుషులు నీవే. ఒకసారి చూడండి, ఎప్పుడైతే మనం అలాంటి పని చేస్తామో మనమే ఆ మనుషులమే. ఆ మనుషులు నీవే అన్నాడండి నాతాం ప్రవక్త. ఈరోజు ఒకళ్ళదే ప్రశ్న మనతో అడిగితే మన దగ్గర సమాధానం ఏంటి? నీవే మనిషి, నువ్వు ఈ పని చేయలేదంటే. మన కొన్నిసార్లు బుకాయిస్తాం, ఎవరు చెప్పారు నేను అంటారండి. తీరా చెప్పిన తర్వాత ఏమో ఫలాని వ్యక్తి భార్య, ఆయన యుద్ధానికి వెళ్ళాడు, మన సైన్యాధిపతే అని చెప్పినప్పుడు అప్పుడు సైలెంట్ అయిపోలేదనండి. కానీ ఏం చూడండి, 4వ పాయింట్, ఆమె వేరొక పురుషుని భార్య అని తెలిసి కూడా ఆమెను తన ఇంటికి పిలిపించుకొనెను. ఆమె వేరొక పురుషుని భార్య అని తెలిసి కూడా, తెలియకుందంటే సరే అనుకుందాం, కొంచెం తెలిసి కూడా ఆమెను తన ఇంటికి పిలిపించుకొనెను. ఇందులో ఏం కనపడుతుందండి? ఈ ఈ పనిలో ఆమె వేరొక పురుషుని భార్య అని తెలిసింది, తెలిసి కూడా ఆమె తన ఇంటికి పిలిపిస్తున్నాడు. అర్థం ఏంటండి? అధికారం దుర్వినియోగం అన్నమాట. ఇక్కడ పవర్ ఉంది దీనికి. రాజు ఎవరైనా అంటాం లేదండి, దేవుడు మనకి అధికారం ఇస్తే దాన్ని దుర్వినియోగం చేసుకోబాకండి, దాన్ని ఉపయోగించుకోండి జాగ్రత్తగా. నీకు రాజు పదవి ఇచ్చాడు, దేవుడు ఏం చేయాలి నువ్వు? ఇంకేమైనా అన్యాయం చేస్తే అన్యాయాన్ని రూపుమాపాలి, దాన్ని తప్పని ఖండించాలి. అధికార దుర్వినియోగం. నాకు పవర్ ఉంది, ఎవరేమంటాడు నన్ను? నేను రాజుని, నన్ను ఎవరేమంటారు? నాకు నేనే. చాలామంది ఇలాంటి పరిస్థితి ఉంటారండి. ఆ మనుషులు కూడా నీవేనా? ఒకవేళ ఏ మనుషులు అండి? దేవుడు నీకు ఇచ్చిన ఏదైనా ఆధిక్యతని, ఒక ఘనతని దాన్ని దుర్వినియోగం చేస్తున్నావేమో, అప్పుడు ఆ మనుషులు నువ్వే. అది ఎక్కడైనా కానివ్వండి, ఒక ఉద్యోగంలో కానీ, ఒక పనిలో కానీ, ఒక దేంట్లో కానీ.
ఒకసారి ఒక ఒక వ్యక్తికి 10 మంది పనివాళ్ళు ఉన్నారంట, దాసులు ఉన్నారంట. ఈ 10 మంది పనివాళ్ళలో ఒకతన్ని పిలిచి యజమాని ఊరికెళ్తా అసలు మిగతా 9 సూత్రమని చెప్పాడంట. ఇతను కూడా దాసుడే వాస్తవంగా. అతను ఊరికి పోనిచ్చి ఇతను పెత్తనం చేస్తున్నాడంటండి. వాస్తవంగా ఇతను కూడా దాసుడేగా. నీకేదో చిన్న అవకాశం, నువ్వు కొద్దిగా మాటకారువని కొంచెం ముఖం తెలిసినని చెప్పేసి ఆయన ఊరికెళ్తే నేను రెండో ఊరికి వెళ్తాను, కాస్త మిగతా జన పని చేస్తున్నా ఒక మాట చెప్పాడంటండి. ఇక అంత మాత్రం చేత ఇతనంట అతను వచ్చేపాటికి ఇవాళ మీద నేను పెత్తనం చేస్తున్నానంటండి. వాస్తవంగా ఇతను ఏమైనా యజమానా? ఇతను వాళ్ళకు మనిషి. నీకు ఏదో ఒక అవకాశం ఇచ్చాడు, దాన్ని ఏం చేయాలి? నువ్వు వినియోగించుకోవాలి. స్కూల్లో కొంతమంది చిన్న పిల్లలు అరుస్తున్నప్పుడు మాస్టర్ బయటికి వెళ్తూ ఒక పిల్లలు మెలిసి రాయి నువ్వు చూస్తున్నాడండి, పేరు రాయమంటండి. ఇక్కడికి వచ్చేసి 10 మంది పేరు రాస్తాడండి. 10 మంది పేరు రాయకూడదండి. ఇప్పుడు నీకు ఏదో చిన్న అవకాశం, పిల్లలు కొంచెం గోల్ చేసి సోమని చెప్పాడు లీడర్ అని చెప్పాడు వరకు కాసేపు చూడరా ఇక కొమ్ములు వస్తాయండి. నేను లీడర్ రా, నువ్వు వరితే పేరు రాస్తా, పెడితే పేరు రాదు. ఎవరు రాస్తే పేరు? మాస్టర్ రాగా నీ పరిస్థితి ఏంటి? నువ్వు టీచరా, నువ్వు పిల్లగాడవేగా. అప్పుడు మాస్టర్ చిన్న అవకాశం ఇచ్చాడు, కొంచెం రాస్తున్నాయి కొంచెం కనిపెట్టి పిల్లలు అరవకుండా చెప్పి చెప్పాడు. మాస్టర్ బయటికి వెళ్ళి టీ దాడికి వెళ్ళాడు. వచ్చేలోపు ఇతని స్కూల్ని ఎటపరిపడుతుందండి, క్లాసుని ఇతనే మాటలో ఫీల్ అవుతున్నాడు. ఇంకా కాల్ చేయకపోయినా కాల్ చేస్తాడండి, 60 పైన పేరు రాస్తాడండి. వెళ్ళాడితే పేరు రాత్రి పోటీ పోతున్నాడు. అతను ఇప్పుడు పోయారు అట్లాగా. ఇక్కడ లీడర్ ఉన్నారు ఇక్కడ స్కూల్లో, పోయారా? టీచర్లు వాళ్ళు ఏమన్నా ఇక్కడ ఇతను రాజుని, ధనవంతుడని, గొప్పోడని, పేరుందని, ఆడు పేదోడని, ఆడు ఏం చేస్తాడని ఆయన నిర్లక్ష్యం అంటే అధికారం. ఒకరు అతను కూడా సపోజ్ ఇంకో రాజు అయి ఉంటే ఆ పని చేసేవాడు అతను. ఆలోచన ఒకసారి. అతను కూడా ఇంకో రాజు అని అనుకోండి, ఆ రాజు భార్యను చేస్తాడండి ఇతను. అదనమాట అండి. ఇతను పేదోడు కాబట్టి పైవచ్చి తన దగ్గర పనిచేసే సేవకుడు ఇతను. ఊరియా ఎవరో ఇతను సైన్యంలో పనిచేసే వ్యక్తే. ఆల్రెడీ యుద్ధానికి వెళ్ళిపోయాడు, ఇప్పుడు లేడు. అంత దారుణం చూడండి. పొరుగువాను భార్యను తెలిసినాక తప్పు చేయొద్దండి. ఇంకా సులకన చూస్తున్నాడు ఇతనండి. అధికారం ఉంది నాకు, పవర్ నాకు. ఎవరు అంటారా? ఎవరన్నా పొరపాటున రాజుగారు ఎదురు మాట్లాడతారండి తప్పని తెలిసి కూడా. అదేంటి వాళ్ళ భార్య అంటారా? ఎవరన్నా అంటే ఇంకేమైనా ఉందా? నీకేం పని రా, అవసరం నేను చేస్తాడు అట్లా. అది అందుకని ఎవరు మాట్లాడరండి. అధికార దుర్వినియోగం చేసినండి. 11:4 ఉంది. అప్పుడు ఇంటికి పిలిపించుకున్నాడు, పాపం చేశాడు. అక్కడ తర్వాత ఏం జరిగిందంటే 6వ వచనం ఒకసారి. బత్షెబ గర్భవతి అని తెలిపినప్పుడు తన భర్తను యుద్ధం నుండి ఇంటికి పిలిపించను, పాపం చేసి దాంతోటి. అప్పుడు బత్షెబ తాను గర్భవతినని దావీదునకు తెలిపెను. ఏమండి? మేము తెలిపిన రాసామల్లి. అయ్యా అలా జరిగిందండి రాజుగారు అని చెప్పేసి విషయాన్ని చెప్పిందండి. అప్పుడు మరి ఏం చేస్తే బాగుంటుంది, మనం ఏం చేయండి అతను ఆలోచన ఒకసారి. అప్పుడు ఏం తెలిసిన అతను ఏం చేశాడండి? ఊరియాను ఇంటికి పిల్లలు నంపాడు. ఎక్కడి నుంచి? యుద్ధం నుంచి. నువ్వు యుద్ధానికి పోలేదు, పైపెచ్చి పోయినండి ఇంటికి రమ్మన్నాడండి. ఎంత ప్రేమ అండి అతని మీద, చూసారండి? ప్రేమ కదమ్మా. ప్రేమ లేదు, యుద్ధానికి రమ్మంటాడా? యుద్ధం నుంచి రమ్మంటాడా? ఊరియాను ఊరియాను యుద్ధము నుండి ఇంటికి రప్పించను, పిలిపించను. నిజంగా ఇతను ఏం చేయాలంటే పశ్చాత్తాపడాలండి. అరే పొరపాటు బాధపడాలండి, ఏదైనా ఫీల్ అవ్వాలి అతను. అది కాకుండా ఏదో ప్లాన్ చేస్తున్నాడు ఇప్పుడండి. చూడండి, ఎప్పుడేమో ఒక వ్యక్తి ఫస్ట్ చేసేది ఒక తప్పే, చిన్నదే జస్ట్. దాన్ని కప్పించుకోవడం కొరకు ఇంకో తప్పు చేస్తాడు, ఇంకో తప్పు చేస్తాడు, ఇంకో తప్పు చేస్తాడు. చివరికి తప్పులు ఎక్కువైపోతాయండి. ఏం చేస్తే బాగుంటుందమ్మా మామూలుగా అయితే? ఆ మొట్టమొదటిసారి పశ్చాత్తాపడి అరే పొరపాటు జరిగిపోయింది అని
ఎప్పుడైనా చేయకూడదు, ఎంత పొరపాటు జరిగిపోయి అని బాధపడి ఏడ్చి పశ్చాత్తాపడాలండి. అసలు దేవుని దగ్గర ప్రార్థన చేసుకోవాలండి. అయ్యా బుద్ధి తక్కువ అయిపోయింది, నన్ను క్షమించండి, నీకు ఎప్పుడు చేయను అని దేవుని కాడ ప్రాధేయపడితే దేవుడు కనిపించేవాడేమో. ఈరోజు మనుషులందరికీ అడతారు తెలుసండి, ఒక మిస్టేక్ చేసి దాన్ని కప్పెట్టడానికి ఇంకో మిస్టేక్ చేస్తున్నారండి. ఆ మనుషులు నీవేనా? ఏ మనుషుడు? ఏ మనుషులయ్యా? ఒకరు మాట్లాడేవారన్నా, రాజు ఏమైనా అర్థమవుతుంది ఏమన్నా? నేను అరుచుకోవడం ఏమన్నా? అది చెప్పు, ఆ మనుషుడు నీవేనా? ఇక్కడ చెప్పు, ఈ పాయింట్ బట్టి ఏ మనుషుడు? ఏ మనుషుడు? ఆటం అర్థం కావట్లేదు మీకు. ఒక తప్పు చేసి దాన్ని కప్పెట్టుకోసం ఇంకో ప్రయత్నం చేస్తున్నావా? నువ్వేనా మనుషునివి? మొట్టమొదటిగా ఒప్పుకుంటున్నావా? అర్థమైందయ్యా? నేను చెప్పిన పాయింట్ అర్థమైందా? ఆ మనుషుడు నువ్వేనా? ఏ మనుషుడు? ఏ మనుషుడు? పొరపాటు జరిగింది, ఆ పొరపాటు అక్కడే ఒప్పుకొని పశ్చాత్తాపడుతున్నావా? అది కాకుండా ఇంకోటి దాన్ని కప్పెట్టుకొని ఇంకేదో చేస్తున్నావా? ఇంకేదో గొప్పలు చేస్తున్నావా? ఇంకోదో ఏదో ఏదో ప్రయత్నం చేస్తున్నావా? ఇక్కడ దావీదు చేసిన పొరపాటు చూడండి. బత్షెబ గర్భవతి తెలిసింది, ఇతను ఏం చేయాలంటే నేను పశ్చాత్తాపడాలండి. అరే చెప్పేసి నెత్తినోరు బాదుకొని దేవుని దగ్గర మొరపెట్టుకొని ఏడ్చుకోవాలండి. ఇతను పశ్చాత్తాపడాలండి. నిద్రపోతున్నానా? పుస్తకాలు కింద పడుతున్నాయి, నిద్రపోతున్నావు. నువ్వేనా మనుషులివి? ఏ మనుషులివి? ఒకసారి నిద్రపోయావు, రెండుసారి ఏం చేయాలండి? ఎవరు నిద్రపోవట్లేదు అనకూడదండి. ఆ మనిషి నువ్వే అవుతావు అప్పుడు. ఎంతమంది నిద్రపోవడదు, ఇట్లా మాట్లాడొద్దు. నిజమైన కొద్ది కన్ను కునుకొచ్చింది, పొరపాటు అయిపోయింది, ఇంకోసారి కొంచెం కళ్ళు కడుక్కోవటం, కొంచెం ఏదో చేయాలి. నవ్వుతారు, బియ్యం నవ్వుతారు మీరు. ఆ బియ్యం నవ్వటమో ఏ చేయాలి తప్ప నేనే నిద్రపోయానా నన్ను పిలిచాడు అనొద్దండి. నువ్వేనా మనుషులు అవుతావు, గుర్తుపెట్టుకప్పుడు. విక్టోరేమా, నువ్వేనా మనుషులివి? చిన్న మిస్టేక్ చేసి ఆ మిస్టేక్ని యథార్థంగా ఒప్పుకోకుండా అక్కడే విడిచిపెట్టకుండా దాని కొరకు దాన్ని కప్పెట్టడానికి ఇంకోటి చేయొద్దు. ఇక్కడ దావీదు చేసిన పొరపాటు కప్పెట్టడానికి ఏం చేస్తాడు చూడండి. ఊరియాను యుద్ధము నుండి ఇంటికి పిలిపించాడు. ఎందుకంటే ఊరియా మీద ప్రేమ. ఎలాగా చూడండి ఒకసారి, ఎంత ఎంత టెక్నిక్ చేసి చూడండి అతను. ఒకసారి చూడండి. ఇంటికి వెళ్ళి చూడండి, 8వ వచనం. ఇంటికి పోయి చదవండి, 8వ వచనం. శ్రమ తీర్చుకొనమని ఊరియాకు సెలవిచ్చును. ఓకే, అప్పుడు ఎంత జాలండి ఊరియా మీద. ఇంటికి పోయి దావీదు పిలిచాడు, కబురు చేశాడు, వచ్చాడు యుద్ధం నుంచి. ఇప్పుడు అన్నాడు ఊరియాతోటి, ఊరియా బాగా అలసిపోయావుగా, అందరూ ఎడజరగ యుద్ధం అడిగి ఇంటికి పోయి శ్రమ తీర్చుకొనుము. ఇందులో ఏం కనపడుతుంది? బ్రాకెట్లు రాస్తానండి. ఇందులో ఏం కనపడుతుందండి? యుక్తి కనపడుతుందండి, కపటం కనపడుతుందండి. యుక్తి, కపటం. ఏదో 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 పై కోటి ప్రేమ ఉన్నట్టుగానే యుద్ధం చేసి చాలా యుద్ధం బాగా కలిసిపోయి రెస్ట్ తీసుకో యుద్ధానికి. అది ఎందుకంటే ఎవడో యుద్ధాన్ని చేసిన పిడుతాడు మధ్యలో అంటే ఏదో స్టోరీ ఉంది. ఈయన అమాయకుడు అండి. ఈయన పరిగెత్తుకొచ్చారు దావీదు పిలవగానే. ఏంటంటే పిలిచారు, దావీదు గారు వచ్చేసి నిలబడండి లైన్కి వచ్చేసి. ఆ ఇంటికి వెళ్ళి ప్రశాంత్ రెస్ట్ తీసుకోపోనండి. కపటం, యుక్తి. నిజంగా ఇతను ప్రేమతో అన్నాడండి అన్నమాట. ఎందుకంటే రేపు పొద్దున ఎవరైనా అంటే ఏమంటే, అవును యుద్ధం అంటే ఒకరోజు 2 రోజులు జరిగింది కాదమ్మా, ఎన్నో జరుగుద్దమ్మా, నెలలు పెరుగుద్ది, 6 నెలలు పడి సంవత్సరం పడుతుందండి. అవును ఊరియా యుద్ధానికి 6 నెలలుగా అవుతుంది, ఎలా అయింది అని డౌట్ అవుతుంది కదండి. అలాంటి రాకుండా ఉండటం కోసం ఎప్పుడాలు మళ్ళీ అవునండి ఆయన యుద్ధానికి వాళ్ళు ఇంటికి అన్నాడులే అని ప్రజలకి ఇది తెలియకుండా చెప్పేసి, ఏం తెలియకుండా చెప్పేసి ఊరియా యుద్ధానికి వెళ్తే 6 నెలలు అవుతుంటే ఈమెకి 7 నెలలు ఏర్పాటు వచ్చింది అనే డౌట్ రాకుండా అనుకుంటే ఊరి ఇంటికాడ ఉండాలి. ఊరి ఇంటికాడ ఉన్నప్పుడు జనం ఏమనుకుంటారు, అవును యుద్ధానికి వెళ్ళలేదా, మన వచ్చేలా ఊరి ఎక్కడ ఉన్నాడుగా, వస్తా పోతున్నాడు, ఉంటున్నాడు కాబట్టి ఇప్పుడు గర్భవతి అయినా పెద్ద సమస్య ఉండదు. ఇప్పుడు అదండి ప్లాన్ ఏంది, మామూలు ప్లాన్ కదండి ఏంది. ఒక తప్పు చేసి ఆ తప్పును కప్పుతూ మరొక తప్పు చేస్తున్నాడు చూడండి. ఊరి అని పిలిపినాడు, ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకోనండి. ఇప్పుడు సామాన్య ఎవరైనా ఏం చేస్తారు, ఒకసారి ఆయన క్యారెక్టర్ చూద్దాం ఎలాంటి వాడు. నిజమే సార్, గుడ్ మార్నింగ్ నమస్కారం చెప్పి రెస్ట్ తీసుకున్నాడు చూడండి. ఆయన ఎలాంటి వాడమ్మా,
ఒక్క నిమిషం ఆ స్టోరీ మళ్ళీ కంటిన్యూ చేయండి ఒకసారి. ఉమ్. నగరం నుంచి బయటికి వెళ్ళాడు. యాడికి వెళ్ళాడు? ఇంటికి వెళ్ళాడు ఉన్నారా? ఇంటికి వెళ్ళలేదండి. ఆ, ఉమ్. అదనమాట అండి. ఈయన ఎంత మైక్ చూడండి, అంత యథార్థం చూడండి. ఇంటికి వెళ్ళు అని చెప్పి ఆయన బాగానే ఈయన కూడా స్వీట్లు పంపించాడండి, స్వీట్ లాట్లు పలహారం పంపించాడండి. హ్యాపీగా ఉండే కొంచెం బాధపడి సంతోషం ఉంది. ఏంటి ఇదంతా ఈయన అంటున్నాడు, ఏం అర్థం ఈయన అంటున్నాడు, ఆ యుద్ధం జరుగుతుంటే నేను ఇంటికి వెళ్ళి ప్రశాంతంగా వెళ్ళమని నేను వెళ్ళను. ఈయన ఒక పిచ్చోడు మాట అండి, దేశభక్తుల మాట నేనండి, రాజభక్తుడండి. ఒకవేళ మీకే అవకాశం వస్తే ఆరాధన జరుగుతూ ఉంటే ఇంట్లో కూర్చొని ఉంటారు ఎవరన్నా? రెస్ట్ తీసుకుంటారు కదా, హుషారు లేదని. భక్తిపరులు వాళ్ళు, నువ్వేనా మనుషునివి? ఆరాధన జరుగుతూ ఉంటే ఎలా నిద్ర పడుతుంది ఇంట్లో? నువ్వు ఎలా టీవీ చూస్తున్నావు, ఎలా ఊరికి వెళ్ళాలో పనికి వెళ్ళావు, కొర్ర పని వెళ్ళానండి. ఎందుకు వెళ్ళావు కొర్ర పనికి? ఈ ఓరియాకి నిద్ర పట్టలేదండి, ఇంటికి వెళ్ళడానికి ఇష్టపడలే ఆయన. యుద్ధం జరుగుతుంది అక్కడ, ప్రజలందరూ సేవకులందరూ యుద్ధంలో ఉన్నారు, అక్కడ యోవాబు ఉన్నాడు, ఇంతమంది యుద్ధంలో ప్రయాసపడుతుంది. నీ ఇంటికి రెస్ట్ తీసుకునేనా? నేను ఇంటికి వెళ్ళను, రెస్ట్ చేసుకోను. దేవుని పని జరుగుతుంది, మనం ఇంకో పనిలో ఉంటామా? ఎవరన్నా ఇంకో పని చేస్తారండి? నీవేనా మనుషునివి? ఎప్పుడైనా ఉన్నారా అలాగా? ఇంటికి పోయి శ్రమ తీర్చుకో, పలహారం పంపించాడు, స్వీట్ హార్ట్ పంపించాడంటండి. ఆయన వెళ్లకుండా ఆ ఊరి బయట ఆ రాజు మిగతా సైనికులు కాడే కాపలా దగ్గర వాళ్ళ దగ్గర రెస్ట్ తీసుకున్నాడండి. అప్పుడు మరలా దావీదు ఇంకో ప్లాన్ చేశాడండి. ఇంకో ప్లాన్ చూడండి. ఆ, ఎవరో చెప్పారు, ఊరియా వాళ్ళ ఇంటికి పోలేదండి, ఇది ఇక్కడే ఉన్నాడు గేట్ కాడ చెప్పారంటండి. అప్పుడు దావీదు మరలా పిలిచి అతన్ని, నువ్వు ప్రయాణం చేసావుగా, సరే సాయంకాలం ఇక్కడే నేను భోజనం అని చెప్పానంటండి, మనం కలిసి భోజనం చేద్దాం. నిజంగా ప్రేమతో భోజనం పెడుతున్నాడండి? ప్రేమతో భోజనం పెడుతున్నాడా? చూడండి ఒకసారి. ఉమ్, ఉమ్. ఇక్కడే ఉండు, తర్వాత పోతు కానీ చెప్తాను చెప్పండి. భోజనానికి పిలిపించి ఫుల్గా భోజనం పెట్టి ద్రాక్ష తాపించాడు ఫుల్గా అండి. మొత్తం తాపించాడండి బాగా, మొత్తం ఇక ఎక్కువ మొత్తం వచ్చిందంటండి ఆయన. తాగిచ్చాడు చూడండి. 13 వచ్చినమ్మా. భోజనానికి పిలిచి ఆ, ఆ, చూసారండి, భోజనం పిలిచిన భోజనం పెట్టి ఏం చేయండి, ముందు పోసాడు ఫుల్గా అనమాట అండి. ఈరోజు ఏం జరుగుతుంది చూడండి, మా ఇంట్లో పార్టీని పెడతారు. ఏం పెడుతుంది పార్టీ? నిజంగా అన్నమా? అందరూ తినమంటే తినడం అన్నం బంతిలో, ఎందుకేనండి? నేను తింటా మీరు తినమంటాను, మనం అనుకుంటాం ఈ ఓర్పు కాదు, ఏడు తాగడం కుదరదు. ఆ కొంపలోకి వెళ్తారు లోపలికి. రాత్రి 7 గంటలకు మేము గుంటూరు నుంచి వస్తుంటే 4 బ్యాచ్లు వెళ్ళినాయి ఆ కాలకోట మీద, ఆ రోడ్డు మీద చీకట్లో. ఆ పిచ్చి కంపలు కూర్చొని తాగుతున్నారండి. ఇళ్లలో భార్య బిడ్డలు మరి తిన్నారో చూశారండి వాళ్ళు దరిద్రులు. ఆడ కూర్చొని తింటా తాగుతున్నారండి రోడ్ల మీద కూర్చొని. 4 గ్రూపులు చూసాం మేము లెక్కేసుకొచ్చి వరుసన. ఆ సెల్ లైట్లు వేసుకొని ఆ పక్కన బండి ఆపుకొని ఆ చెట్టులో కూర్చొని, మరి ఆడ శుభ్రంగా తెలీదు, ఆ పెంటలో ఆన్న కూర్చొని నీ భార్య బిడ్డలు అది గుర్తుందా? భార్య బిడ్డలు తిన్నారండి ఏమనండి? ఆడ కూర్చుంటున్నారండి చీకట్లో, కింద కూర్చున్నారండి. ఇంట్లో ఏది పీట ఏదంటే ఒకటి ఇంట్లో ఆడ పీట వచ్చింది నీకు, ఏది కుర్చీ లేదండి, ఆడ కుర్చీ చూడండి. చూసినప్పుడు అలా తెలిసే మీకు, నాకు కనుక మీకు కనపడ్డాయా? ఊరి పెడతా ఆటలు జనామా? ఆడ కుర్చీలు ఉంటాయా, పీటలు ఉంటాయా? ఆడ శుభ్రం ఊడ్చి పెడతారా? చెత్త చెదార బీడి సిగరెట్ తాగి ఊశాడంటే అవి అటు పక్కన ఆడ కూర్చొని తింటున్నారండి. అంత ఘోరం చూడండి. భోజనాలు పిలిపించి వేసాడేనండి, భోజనం పెట్టి ఫుల్గా ముందు అయిపోయాడనమాట అండి. ఈరోజు చాలా మంది ఇలాంటి స్నేహితుల కోసం ఇస్తున్నారండి. అలాంటి స్నేహాలు మానేయండి.
పార్టీలు పోదు కొంపలే మునిపోవు. ప్రతి ఒక్కరు ఈరోజు పార్టీలు ఎక్కువైపోయినండి. మేము పార్టీకి వెళ్తున్నామండి, ఫంక్షన్కి వెళ్తున్నాం. ఏం ఫంక్షన్ అది? అదండి. అందరి ముందే జస్ట్ వరుసలు భోజనాలు పై వరుసకే. తినమని తినండి ఎంతసేపు ఉన్నా. తినరంటే ఇప్పుడు కావాలంటండి. మనం అనుకుంటే ఎంత బాధ్యత కాదు, ఏం కాదు. అతను తర్వాత తర్వాత తింటే కాదంటండి. చాలా మంది చూస్తే చుట్టాలు వచ్చిన వాళ్ళు తింటారు తొందరగా, అన్నం ఎందుకేనండి? తినకపోతే నేను అనుకుంటే టైం అయితే తినమంటే తినరండి. ఒంటికడగా తినరంటే ఇప్పుడు తిన్న తర్వాత తింటే కానీ అంటండి. ముందాక వచ్చి అప్పుడు తినొచ్చు అనమాట అండి. అలాంటి వాళ్ళు ఇక్కడ ఉంటారు సావాసోదరికి. అలాంటి పార్టీలు పోనవసరం లేదు, అలాంటి ఫంక్షన్లు పోనవసరం లేదండి. రాజు పిలిపించాడు, రేపు పొద్దున రోజు ఇంటికి వెళ్ళండి. సరే అంటే ఇంటికి పడదుగా, దాని మంత్రం కలిసి భోజనం చేద్దాం. శుభ్రంగా భోజనం పెట్టేసి ఆరాధన ద్రాక్షరసం తాగిచ్చేసి మొత్తులు చేసినట్టండి. దావీదు ఊరియాని పిలిపించి భోజనం పెట్టి మొత్తునిగా చేసిను తమ్ముడు వచ్చిన అన్నమాట అండి. 16-17 అమ్మ. అంటే ఏం జరిగి ఉండొచ్చు ఈలోపు? చెప్పుంటాడు, సరే ఇప్పుడే ఇంటికి పోతావా? మరి ఈ మొత్తులు అడుగుంటాడు. నేను ఇంటికి పోనండి, మీరు ఏదేమో సరే, నేను మాత్రం యుద్ధం వచ్చానండి. ఓహో, యుద్ధానికి వెళ్తావు. నేను అక్కడ యవాబు మన సేవకులు సైన్యమతి యుద్ధం ఉంటే నేను ఇంటికి పోయిన భార్యతో ఎలా సంతోషంగా ఉండాను, నేను ఆనందంగా ఎలాగ ఉండాను, ఎంజాయ్ ఎలా చేయలేను. నేను యుద్ధానికి పోసానండి. యుద్ధానికి పోతావా? నేను అంతేనండి. సరే పో, యుద్ధానికి పో. ఒక లెటర్ తీసురా. ఒక లెటర్ తీసుకొచ్చి ఆ లెటర్లో ఒక మాట రాసి తెలుసండి, ఇదిగో యవాబు, ఈ ఉత్తరం తెచ్చిన ఊరియాని యుద్ధం బాగా మోపుకున్న ప్లేస్లో పెట్టి యుద్ధంలో చచ్చిపోయినట్టు ప్లాన్ చేయి అని చెప్పాడు అన్నమాట. ఆ లెటర్ రాసి ఆ లెటర్ చేతికిచ్చి పంపించేసాడు. ఇప్పుడు దారిలో ఈ ఉత్తరం తీసి చదివి ఉంటాడా? ఎందుకనో మీరు పిల్లల కొరకు సెల్ ఇవ్వండి, కొత్త దొక్కుతాడు అట్లా లాకుని సరిపి లాకు లేకపోతే చూసేవాళ్ళు గ్యారెంటీగా. అలా అన్నయ్య సెల్ ఇచ్చి పంపించాడు నుంచి కరెక్ట్గా తీసుకొని పోయి ఇచ్చేస్తారా, దారిలో చూస్తారా, ఆన్ చేస్తారా పిల్లలు? అంటే రాదు, లాక్ ఉంటుంది అనుకోండి. ఒకవేళ లాకు లేకపోతే పరిస్థితి ఏంటి? ఆ లాక్ కూడా ట్రై చేస్తారు, 2-3 రకాలు ఏదో గీస్తారండి, ఏదో నెంబర్లకు రాదండి. ఈ పొయ్యేలోపే ఏం చేస్తున్నాడంటే ఏం చేస్తాడండి, ఒక వస్తువు వేయండి, దారిలో పోయేలోపు దాన్ని ఖచ్చితంగా అసలు ఏంటి పొట్టలో చూస్తాడండి, ఇది కలుగుతాడండి, రాకపోతే పోలేస్తారు అప్పుడు చివరికి. ఊరియా ఎంత యథార్థ తెలుసండి, నాకు లెటర్ ఇచ్చారు, ఈ లెటర్ నేను ముట్టుకోకూడదు, వేసుకెళ్ళి అప్పు చెప్పాను అంతవరకే. పూర్వకాలం నీతుని తెలుసా, ఉత్తరం ఉంటే ఉత్తరం చదవరమ్మా తెలుసా, కాస్త ఇంగిత జ్ఞానం మనిషి ఒక ఉత్తరం చదవకూడదు. ఒకరి ఫోన్ చూడొచ్చండి, ఒకరి ఫోన్లో. ఇప్పుడు నేను సపోజ్ ఒక ఫోటో తీసి ఇచ్చాను మీకు, ఒక ఫోటో తీసి చూపించి ఇచ్చాను అనుకోండి, ఆ ఫోటో చూస్తారు, చూసి నాకు ఇచ్చేస్తారు ఫోటోని, అట్ట అంటారు మళ్ళీ పక్కన ఇంకో ఫోటో కనపడుతుంది, అది తప్పండి. చూస్తారు లేదు సామాన్యంగా, ఏదో ఒక మంచి బొమ్మ ఉందని చూడమని చెప్పి నేను మీకు ఇచ్చాను సపోజ్ పిల్లల్ని, మీరు ఆ బొమ్మ చూసి నాకు ఇవ్వాలంతే, అది ధర్మం. ఆ బొమ్మ చూసి మళ్ళీ మీరు అటుపక్క అంటారండి, ఇంకో బొమ్మ వచ్చిందని ఏదో, అలాంటి పరిస్థితి అనమాట. కానీ ఊరియా ఆ లెటర్ తీసుకొని పోయి చదవకుండా తీసుకెళ్ళి ఇచ్చాడండి. ఆ లెటర్లు ఏమో తెలుసండి, ఈ ఉత్తరం తెచ్చిన వ్యక్తిని యుద్ధం బాగా జరిగే చోట్లో పెట్టి కొట్టించేసి చంపిచేసి సైలెంట్గా ఉండమని చెప్పాడండి. ఏం చేసి చూడండి, ఊరియా మరుసటి రోజు యుద్ధం మోపుగా జరుగుతున్నటువంటి చోట ఊరియాను ఉంచి చంపన్నట్లు చేసెను. 16-17 ఆ పాయింట్ రాసుకోండి. మరుసటి రోజు యుద్ధము మోపుగా జరుగుచున్న చోట ఊరియాను ఉంచి ఏం చేశాడండి, చంపించను. ఇప్పుడు దావీదు ధర్మశాస్త్రంలో ఏ ఆజ్ఞని మీరాడు? 10 ఆజ్ఞలు ఉన్నాయి కదమ్మా, ఏ ఆజ్ఞని మీరాడు? నరహత్య. ఇంతకుముందు ఏ ఆజ్ఞని మీరాడు? వ్యభిచారం. ఇప్పుడు ఎన్ని ఆజ్ఞలు మీరాడు ఇప్పటికే?
ధర్మశాస్త్రం దావీదు తెలుసా? దావీదు భక్తిపరుడు అండి ఆయన. చిన్నప్పుడు ధర్మశాస్త్రం తెలిసిన దావీదుకి. ఈ ఆజ్ఞలు దావీదు తెలియవు మరి? వ్యభిచారం చేయవలసిన తెలీదా? నరహత్య చేయవలసిన తెలీదా? తెలుసండి. మరుసటి రోజున యుద్ధం ఓపిక జరిగే చోటున ఊరియాని పెట్టి చంపించేశాడంటండి. తర్వాత చూడండి 9వ పాయింట్. ఊరియా చనిపోయిన తర్వాత 27వ వచనం. ఊరియా చనిపోయిన తర్వాత అతని భార్యను తన ఇంటికి పిలిపించుకొని వివాహం చేసుకొనును. ఇంకో తప్పు చేసిన మళ్ళీ అండి. మొట్టమొదటి తప్పేంటమ్మా? ఒకసారి ఆ తప్పు లిస్ట్ రాసుకుంటారు, ఎప్పుడైనా అద్భుతంగా ఉంటుంది. మొట్టమొదటి తప్పు ఏంటంటే యుద్ధం జరిగే సమయంలో యుద్ధ వాతావరణానికి వెళ్లకుండా ఇంట్లో కూర్చొని నెంబర్ 1 తప్పు. ఒక మనిషి ఎవరు తప్పు చేసి ఎప్పుడైనా ఒక పని మనిషి చేయలేడు. ఎందుకంటే అతను ఆ ధ్యాసలో పడిపోతున్నాడు పనిలో. ఊరకుండా మనిషి చేస్తున్నాండి. ఏతున్నామా? ఏదో మా పిచ్చి పిచ్చి ఆలోచిస్తున్నాండి. ఇంకా నువ్వు పని చేస్తా ఉండు, మైండ్ సెట్ ఆ పనిలో పడిపోద్దండి. జనంలో ఉంటారు, జనంలో పడి వెళ్ళిపోతావు, అసలు ఏం అర్థం కాదు, ప్రశాంతంగా వెళ్ళిపోద్దండి. నువ్వు ఒంటరి కూడా ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. ఏదో ఆలోచిస్తాడు అండి. పిచ్చి పిచ్చి కూరలు వస్తాయండి. ఖాళీగా ఉన్న మెదడు దయ్యాలకి కోట అంట. ఈ మెదడులో ఏమి లేకపోతే దయ్యాలు వచ్చి ఉంటాయి. అర్థం జరుగుతుంది. నువ్వు మొట్టమొదటి రాంగ్ స్టెప్ ఏంటంటే నువ్వు ఇంటి దగ్గర ఉంటే రాంగు. రెండవ రాంగ్ స్టెప్ ఏంటమ్మా? టైం గంటలు మిద్దె మీద ఎక్కటం. అవునా కాదా? 3వ రాంగ్ స్టెప్ ఏంటి? ఎక్కితే ఎక్కాడు, ఆ పక్క చూడటం ఎందుకు? నువ్వు పైన చూడొచ్చుగా, ఆకాశంకి వెళ్ళి నక్షత్రాలు చూడొచ్చుగా. అబ్బా దేవుడు ఎంత బాగు చేశాడు, ఆ నక్షత్రాలు ఆకాశం అది చూడొచ్చుకండి. వాళ్ళంటే నీకేం పని ఆ పక్కన? 1 3 పని చూశాడు. ఏం చేయకూడదండి? ఎంక్వైరీ చేసిన మళ్ళీ ఎవరు కనుక్కోమని. 4 5 సరే ఎంక్వైరీ చేస్తే ఏం చెప్పారు? పలానా భార్యని చెప్పాడు. అప్పుడేం చేయాలండి? అప్పుడేం మానుకోవాలండి? ఎంక్వైరీ చేశాక మళ్ళీ ఇంటికి పిలిపించుకున్నాడు. అదో తప్పండి. ఆ తర్వాత ఇంటికి పిలిచిన తర్వాత పాపం చేశాడు. అతోటి ఆమె గర్భవతి తెలిసింది, ఆమె కబురు అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఏం చేశాడండి? 6వ తప్పు. భర్తను చంపడానికి ప్లాన్ చేశాడు. అప్పుడు చంపలా, ముందు ప్లాన్ చేశాడు. ఇంటికి పిలిపించాడండి. పిలిపించి ఇంటికి బాపోయా అన్నాడండి. ఆయన అన్నాడు పోయినట్టు పోయి నేను ఇంటికి పోలేదండి. ఎవరు చెప్పారు ఇంటికి పోలేదని చెప్పాడు. ఇంటికి పోలేదా? అదే పని చేయి, సాయంత్రం అయినా పోయిన చెప్పేసి ఫుల్గా పోయిన పెట్టేసి మరి ఎందుకని పోవు ఏంటంటే నేను పోనానండి. అలాగైతే మరి నువ్వేం చేస్తావు? యుద్ధం పోతావు. నేను యుద్ధంగా పోతావు, సరిపో. యుద్ధానికి వెళ్ళి యుద్ధం మోపుకొని చోట పెట్టి కొట్టి చంపించేశాడండి. అదో తప్పండి. తర్వాత ఏం చేశాడు? ఆ తప్పు ఇంకో తప్పు మళ్ళీ. ఇక భర్త చనిపోయాడు కదండి, ఈయన పిలిపించుకొని పెళ్లి చేసుకున్నాడు. ఎన్ని తప్పులు చేశాడండి. అంటే ఒక తప్పు ఎన్ని తప్పులు దారి చేసి చూడండి. నీవేనా మనుషుడువు? ఏ మనుషులు? ఆ మనిషిని కుదరదు ఇక్కడ. ఏ మనుషులు? ఒకసారి మిస్టేక్ చేసి ఆ మిస్టేక్ యథార్థం ఒప్పుకోకుండా ఇంకో మిస్టేక్ చేయటం, ఇంకో పొరపాటు చేయటం, ఆడి మీద మాట చేయటం, ఈయన మీద మాట చేయటం. నేను అట్టనుకోలేదంటాం. ఇంత అవసరమా? ప్రారంభంలోనే ఏదైనా సరి చేసుకోవాలండి. ఏమవుతుందండి? పాకం ముదిరితే ఏమవుతుందంటే తర్వాత వచ్చి దర్శలకి ఆ లేత మీద దించాలండి పాకుని. ఓకేనమ్మా? తర్వాత ఇప్పుడు దావీదు ఆ మాట రాసుకోండి. ఊరియాను చనిపోయానని తెలుసుకొని అతని భార్యను తీసుకొచ్చి వివాహం చేసుకొనును. ఆ పాయింట్ రాద్దాం. ఊరియా చనిపోయిన తరువాత అతని భార్య అయిన బత్షెబాను వివాహం చేసుకొనును. ఏం దావీదు తెలియదండి? పొరుగువాని భార్య తోలిపోవడం తెలీదా? ఇంకొక ఆజ్ఞ చెప్పండి ఇక్కడ. ఇంకొక ఆజ్ఞ ఏంది ఇక్కడ? పొరుగువానిది ఏం ఆశించొద్దు. అది ఇంటిని కానీ, అతని గాడిదని కానీ, ఎద్దుని కానీ, భార్యని కానీ చెప్పాడు కదా. అతని దాసిరాలని ఏది ఆశించొద్దు నువ్వు. చూడండి ఎలాగా దిగుజారి పడుతుంది పాపంలో మనిషి. మెట్టుకు జారిపడి చూడండి. ఈరోజు మనుషులందరూ అలా పడుతూ ఉన్నారు.
ఇప్పుడు ఇదంతా చేశాడు దావీదు. నేను ముగించేస్తున్నాను. ఒకసారి ఆలోచన చేయండి. ఇదంతా చేయడానికి ఉద్దేశం ఏంటండి? నేను రాజును కాబట్టి, నేను ఏదైనా చెల్లుద్ది కాబట్టి, నాకు ఎదురు చెప్పరు కాబట్టి. ఇదే కదా ఆయన ఉద్దేశం. ఇదే గర్వం, లేదంటే అహంకారం, లేదంటే ఇంకోటి ఏదో నేను ఏం చేసినా చెల్లుద్దని. ఆయన దేవుడు లేడండి. ఆ పేదోడు ఏం చేయలేకపోవచ్చు. నిన్నెవరు ఎదిరించలేకపోవచ్చు. గ్రామస్తులు ఎవరు, ఊర్లో ఎవరు ఎదిరించలేకపోవచ్చేమో. నువ్వు రాజుగారు కావచ్చు, నీ పదవి ఉండొచ్చు, నీకు డబ్బు ఉండొచ్చు. ఆయన దేవుడు లేడా? దేవుడు వేసాడండి. ఒక ప్రవక్తను పంపించి ఒకానొక పట్టణం మందు ఇద్దరు మనుషులు ఉన్నారు కథ చెప్పించాడండి. ఇప్పుడు చెప్పండి, ఎవరు ఇద్దరు మనుషులు? ఐశ్వర్యవంతుడు ఎవరమ్మా? దావీదు. పేదోడు ఎవరు? ఒకానొక చిన్న గొర్రె పిల్లంది బత్షెబ. ఇప్పుడు దావీదు ఇంటికి వచ్చిన మార్గస్థులు ఎవరు? అది మాత్రం చెప్పం. అది చెప్తేనే మీ పాట వదిలినట్టు లెక్క. ఎవరు వచ్చారు? మీరు మీరు ఆలోచన, ఎవరు వచ్చారు దావీదు ఇంటికి? ఎవరు వచ్చారు? ఎవరు కింద చేశాడు? అక్కడ మీరు మడత తీయలేకపోతున్నారు. ఊరాక వద్దులే, నేను చెప్పేది మన అపార్థం అయిపోయి వచ్చేది, చెప్పేది పోద్ది. తనలో ఉన్నటువంటి ఆ దుష్ట స్వభావం అండి. ఆ దుష్ట స్వభావం తనకు వచ్చింది దుష్టాలోచన కదమ్మా, చెడు స్వభావం కదా. వ్యక్తి కాదు అక్కడ మార్గస్థులు అంటే. మైండ్ సెట్ అండి. ఎవరు దావీదు వద్దకు వచ్చింది? ఒంటరిగా ఉన్నప్పుడు చెడు ఆలోచన వచ్చిందండి దావీదుకండి. దుర్బుద్ధి వచ్చిందండి. ఆ పరిస్థితి చూసి మోహం వచ్చిందండి. అదండి మార్గస్థులు అంటే. ఇప్పుడు అర్థమైంది మీకు? ఇప్పుడు మార్గస్థులు అంటే మనిషి కాదు అనుకోపడుతున్నారు. చెడు బుద్ధి, దుర్బుద్ధి, చెడు ఆలోచన, దుష్టత్వం వచ్చింది ఇతనికి. ఆ మైండ్ వచ్చింది అనమాట అండి. క్రూయల్ మైండ్ అంటే చెడుతాను. ఆయన సంపిస్తున్నప్పుడు కఠినత్వం వచ్చిందండి. అందుకో మాట వాడమని చూడండి. ఇక్కడ మాట చెప్పాడు, కనికరం లేకుండా మాట చూడండి. కనికరం లేదు అంటే ఏమొచ్చింది? కఠినత్వం వచ్చేసింది. ఆ మార్గస్థుడు అర్థం ఎవరో మార్గస్థుడు, తనకు వచ్చిన చెడు బుద్ధి, చెడు ఆలోచన. ఇప్పుడు మన వద్దకు ఎవరు వస్తున్నారు? అప్పుడప్పుడు వస్తున్నారా? ఇప్పుడు మాట్లాడలేదండి. యవనస్తులు మీ దగ్గర వస్తున్నారు ఎవరన్నా? వచ్చే చదువుతామండి మీకు. దావీదానికి ఒక ఆయన వచ్చాడంట. ఎవరు వాడి పేరు చెబుతారని చెప్పచ్చు. ఊహించిన పేరు చెప్పండి. ఏదైనా ఒకటి పేరు పెట్టండి. ఇతనికి ఏదైనా పేరు పెట్టండి. ఆవిడ దొరికాడు లోపు ప్రతివాడికి. ఎవరు? ఓ పేరు చెప్పండి ఏదన్నా. ఎప్పుడన్నా మన దగ్గర కొన్ని వస్తారా? రారా? చెడు ఆలోచన రావు మనకి ఎప్పుడన్నా? చెడు బుద్ధి రాదా? ఇతరమైన కోపం రాదా? ఇతరమైన కక్ష రాదా? ఇతరమైన మోహం రాదా? కామం రాదు ఎవరికైనా? ఇతరమైన దుర్బుద్ధి పుట్టదా? చూడండి ఒకసారి. ఒంటరిగా ఉన్న మహిళలు చూస్తే కొంతమందికి దుర్బుద్ధి ఉండదండి. వాడికి ఏమొచ్చిందండి? చెడు వచ్చింది. అదనమాట అండి మార్గస్థుడు అంటే. అదే అర్థం. ఎప్పుడైనా మన దగ్గరికి వస్తారన్నా, వచ్చిన వాళ్ళని పంపించేస్తున్నారా, కూర్చోబెట్టి టిఫిన్ ఏర్పడేస్తున్నారా? ఒకవేళ అనుకుందాం సపోజ్ ఇతను వచ్చాడు అనుకోండి, ఇతను ఏం చేయాలి వెంటనే అని పంపించాలండి. పంపించాడా? కుర్చీ చేశాడండి, కూర్చోబెట్టాడండి, మంచి భోజనం చేశాడండి, తృప్తిపరిచే అతన్ని. మనకు కూడా చెడు బుద్ధి ఏం చేయాలండి? ఇచ్చి ఈ చెడు బుద్ధి నాకు రాకుండా నేను దేవుని కుమారుని అని తీసేయాలండి. యేసేపు గారు వచ్చారా మార్గస్థులు? పంపించాడా? కూర్చోబెట్టి భోజనం పెట్టాడా? తరిగి కొట్టాడండి అతన్ని. బోయజ్ గారు వచ్చారా? ఆకాను గారు వచ్చారా? ఏం చేశాడు ఆకాను? ఆతిథ్యం ఇచ్చాడు ఆహానండి. ఆకాను గారికి వచ్చింది ఎవరు మార్గస్థులు చెప్పండి? ధనాపేక్ష. స్టోరీ అర్థం కావట్లేదు మీకు. ఆకాను గారికి ధనాపేక్ష అని ఫ్రెండ్ వచ్చాడండి. వాడు రాగానే మనం కూర్చోబెట్టి ఆతిథ్యం ఇచ్చాడండి. అతను పంపించాలి అతను లెక్క ప్రకారం. ఇప్పుడు దాదాపు లైన్లోకి వచ్చారు. గేహాజ్ గారు వచ్చారా? గేహాజ్ గారికి వాళ్ళు వచ్చారండి. వాళ్ళని పంపించాలి. అతను కూర్చోబెట్టి కుర్చేసి భోజనం పెట్టాడండి. ఇప్పుడు మనగాడి గారు వస్తున్నారు అప్పుడప్పుడు. జకర్యా ఇప్పుడు తోటగాడు కాపలకి అవుతున్నాం. ఎవరు వస్తారో మైండ్లో అప్పుడప్పుడు? అందరు వస్తున్నారా? తరింకొట్టి పంపించాలని వాళ్ళ కుర్చీ పెట్టి వాళ్ళ టీ ఇవ్వకో, వాళ్ళకి టీ ఇచ్చి
టిఫిన్ పెట్టి కాసేపు కూర్చో పోదాం అనుకోండి, మన నెత్తిన కూర్చుంటారు. ఏయ్ పోరా నువ్వు అని పంపించాలండి. పంపించారు. అది ఒక మార్గస్తులు వచ్చింది వాళ్ళకి ఆకలి అనమాట అండి. ఆకలి అయితే ఇప్పుడు కొన్నిసార్లు ఆకలి అవుతుంది మందికి. ఆకలి అవుతున్నప్పుడు ఏం చేయాలండి? ఆకలి పంపించాలండి. ప్రశాంత్ తింటా కూర్చుని ఆరాధన అయిపోద్ది. ఇక్కడ ప్రార్థన అయిపోద్దండి. ఓకే, ఇప్పుడు దీన్ని బట్టి నేను ముగింపులో ఒక మాట చెప్పి ఈ పాఠం ముగించేస్తానండి. దావీదు ఒకప్పుడు ఆయన స్టేజ్ ఏంటి, ఇప్పుడు ఆయన స్టేజ్ ఏంటి, అది ఆలోచన ముగించేద్దాం. చూడండి ఒకసారి సమూయేలు గ్రంథము 7వ అధ్యాయం ఒకసారి. 2వ సమూయేలు. ఆ మనుషుడు నీవే. ఏ మనుషుడు? ఒకప్పుడు గొర్రెల దొడ్లో ఉన్న గొర్రెలు కాసుకుంటున్నావు, ఎక్కడో పొలంలో తిరుగుతున్నావు, పిచ్చలో తిరుగుతున్నావు, అవునా కదా? చెప్పులు లేకుండా సద్ది మూట పెట్టుకొని జుట్టు పెరుకొని కర్ర తీసుకొని ఆ చెట్టు ఇప్పుడు తిరుగుతున్నావు ఒకప్పుడు. అలాంటి నిన్ను తీసుకొచ్చి దేవుడు ఎక్కడుంచాడండి? ఇశ్రాయేలు గోత్రాలు 12 గోత్రాలు రాజుగా ఉంచాడు నిన్ను. ఒకసారి చూడండి సమూయేలు గ్రంథం 2వ గ్రంథం 7వ అధ్యాయం 8వ చూడండి ఒకసారి. గొర్రెల కాపులో ఉన్న నిన్ను గొర్రెల దొడ్డిలో నుండి తీసి ఒకప్పుడు దావీదు పెడతాడండి గొర్రెల కాపు, గొర్రెల దొడ్లో గొర్రెలు కాసుకునే వ్యక్తి అనమాట అండి. ఇప్పుడు ప్రస్తుతం ఈ తప్పు చేసే ముందు దావీదు పోస్ట్ ఏంటండి? 12 గోత్రాలకు దేవుడి ప్రజలకు రాజుకున్నాడండి. ఇతని పని చేయొచ్చండి? నేనైనా గొర్రెలు కాసుకుని తీసుకుని నన్ను ఇక్కడ పెట్టినప్పుడు ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలండి. అమ్మో ఈ వ్యభిచారం చేయకూడదు, ఈ హత్య చేయకూడదు, ఈ పాపం చేయకూడదని తెలియదండి దావీదుకి. ఒకప్పుడు నేను ఎక్కడ బ్రతకాల్సినండి. అతను ఆ మనుషులండి. ఎవరు మనుషులండి? ఒక ఐశ్వర్యవంతుడండి, ఒక కామం వచ్చిందండి, ఒక మోహం వచ్చిందండి, పొరుగువాడిని భార్యతో పాపం చేశాడండి. అంత మాత్రం కాదు, అతను చంపించాడండి. అంత మాత్రం కాదు, ఏకంగా పెళ్లి చేసుకున్నామనండి ఇక పర్మనెంట్గా. ఎంత ఘోరం చూడండి. ఒకప్పుడు గొర్రెల దొడ్లో ఉన్నటువంటి దావీదుని తీసుకొచ్చి సింహాసనం కూర్చోబెడితే అధికారం దుర్వినియోగం చేసుకున్నాడండి. పవర్ ఉంది కాబట్టి, అధికారం ఉంది కాబట్టి రమ్మని నచ్చినమని తెచ్చుకోవడం ఇంటికి. ఏంటంటే అతను ధైర్యం, నేను రాజుని, ఎవరైనా సరే చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ఓకే, ఒకప్పుడు మన పరిస్థితి ఏంటి? ఎఫెసీ 2వ అధ్యాయం ప్రకారం పాపముల చేతను అపరాధముల చేతను సచ్చిన వారమై ఉండగా ఆయన యేసుక్రీస్తు కూడా మనల్ని బ్రతికించాడు. బ్రతికించి మనల్ని ఏం చేశాడండి? మొదటి పేతురు 2:9 మాకు అర్థం చెప్పు. అయితే మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన ఆయన గుణాశయాలను ప్రచురం చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశం, రాజుల యాజ సమూహం, దేవుని సొత్తు, పరిశుద్ధమైన జనం. ఒకప్పుడు నేను పాపిని. ఇక్కడ ఒకసారి ఈరోజు ఆ మనుషులు నేనేనా? ఆ మనుషుని నేనేనా? ఒక ప్రశ్న వేసుకోండి. ఏ మనుషును? ఒకప్పుడు లోకంలో మన పరిస్థితి ఏంటండి? పాపి, చచ్చిపోయిన స్థితి. ఇప్పుడు క్రీస్తులోకి వచ్చాం మనం. క్రీస్తులోకి వచ్చే మన పరిస్థితి ఏంటండి? పరిశుద్ధుడు, రాజు, యాజకుడు. ఇప్పుడు ఇది ఏం చేయాలండి? ఇంకా మరలా పాపం చేయొద్దు. ఒకసారి ఆ మాట చూడండి. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము 4వ వచనం చదివేసి నేను ఈ పాఠం ముగింపులకు వస్తాను. జాగ్రత్తగా గమనించండి. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము 4 నుంచి చదవమ్మా. ఒకసారి వెలిగించబడి తరువాత తప్పిపోయిన వారు తమ విషయంలో యేసు ప్రభువును సిలువేసింది ఎవరండి? ఒకప్పుడు యూదులు. యేసును అవమానపరిచింది ఎవరండి?
యూదులు. ఇప్పుడు ఆ మనుషులు మనమేనే ఒకసారి ఆలోచన చేయండి. నీవేనా మనుషుడివి? ఏ మనుషులు? యేసుని అవమానిస్తున్నావా? యేసుని సిలువేస్తున్నావు మళ్ళీ ఏం చేసి? అమ్మ ఏం చేసి? మరలా పాపం చేసి, మరలా తప్పు చేసి నువ్వు యేసుని మరలా సిలువేస్తున్నా ఆ మనుషులు నువ్వేనా? ఒకసారి ఆలోచించండి. దావీదుతో చెప్పాడు నాతాను, నువ్వే మనుషులు అన్నాడండి. నువ్వేదో పెద్ద గొప్పగా అనుకున్నావు, నువ్వు నీతిమంతుడు అనుకున్నావు, అతను పట్టమన్నావు, చంపేమన్నావు, ఎడమన్నావు, పొడమన్నావు, నువ్వే మనిషివి. యోధా ఒకసారి తామారు గురించి ఒక విషయం తెలిసినప్పుడు తామారు తప్పు చేసింది, అవును అలాగా తీసుకురాని పొడుతామనండి. ఏం పొడిచాడండి? కాల్చేయబడండి. తీసుకొచ్చి ఇతనే నువ్వే ఆ మనిషి అనండి. సైలెంట్ అయిపోయాడండి. చెప్పలేసుకొని అమ్మ నాకో నువ్వే నీతిమంతులు చెప్పేసాడండి. ఇక్కడ దావీదు పరిచయం ఉండి ఒకసారి లాక్కంటానండి. ఎవరా మనిషిని? ఎవరా మనిషి? ఎవరైతే దాన్ని గొర్రెలు పెట్టుకొని తన మేకలు పెట్టుకొని వాటిని బలి ఇవ్వకుండా ఆ పేదోడి గొర్రెని బలిచ్చాడో అతను తీసుకురండి. అతను మరణానికి పాత్రుడు, అతను చంపాడనండి. అప్పుడు చెప్పాడు నాతాను, నువ్వే మనుషుడివి. చాలాసార్లు మనం ఎవరి గురించి చిన్నప్పుడు ఏమనుకుంటాం, అలా చేశాడంట అన్నా కదండి. ఆ మనిషి నువ్వే మనుషునివి, గుర్తుపెట్టుకోండి. ఒకరోజు అబద్ధం ఆడుతూ నువ్వే మనుషునివి, మోసం చేస్తూ నువ్వే మనుషునివి, యేసు ప్రభుని మరలా సిలువేస్తున్నావేమో. ఆనాడు యూదులు ఒక్కసారి సిలువేశారు ఆయన్ని. ఈరోజు అబద్ధాన్ని ప్రతిసారి, మోసం చేసి ప్రతిసారి, ఇంకోరి మీద తిరుగుబడి ప్రతిసారి మన దేవుని సిలువేయట్లేదమ్మా. ఎన్నిసార్లు సిలువేస్తారు ఇంకా ఆయన్ని? ఇప్పటికీ ఆయన సిలువేయబడ్డాడండి. ఎన్నిసార్లు అవమానించారు ఆయన్ని? యూదులు ఎన్నిసార్లు అవమానించారు ఆయన్ని? ఒక్కసారి అండి అవమానించేశారండి. ఇప్పుడు ఒక క్రైస్తవుడు రక్షించబడిన తర్వాత ఎన్నిసార్లు అవమానిస్తున్నాడు? ప్రతిరోజు అవమానిస్తున్నాడండి. నేను ప్రార్థన పోతున్నానంటగా అన్నప్పుడు ఏం చేస్తున్నావు? నువ్వు ఏం చేస్తున్నావమ్మా? ఆ మనుషులు నువ్వే. ఒకవేళ గుర్తుపెట్టుకో. ఎన్నిసార్లు దేవుడు నామని అవమానపడతారండి. వీళ్ళు ప్రార్థన పోతున్నారు. ఈయన ఈ మోసే రోజు వాక్యం చదువుతారుగా, ఎన్నిసార్లు నేను దేవుడిని అవమానించాను? నేనే ఆ మనుషుని. ఒకవేళ గుర్తుపెట్టుకోండి. మనం ఏమనుకోండి, వాళ్ళు దేవుడిని నమ్ముకోలేదు, వీళ్ళు దేవుడిని నమ్ముకోలేదు, వీళ్ళు ప్రార్థన ఆడలేదు అనుకున్నాం. మనం వచ్చి ఏం చేస్తున్నాం? యేసులో మరలా సిలువ వేస్తున్నావా? యేసులో మరలా జుట్టుబట్లు అవుతున్నావా? యేసులో ముఖాన్ని మరలా ఉమ్మేస్తున్నారా? యేసులో మరలా అవమానిస్తున్నారా? ఆ మనుషులు నీవే. ఏ మనుషులు అండి? నేరం చేసిన మనుషులు నీవే. ఆనాడు యూదులు నేరం చేసిన అనుకుంటున్నాం. ఈరోజు మనం చేస్తుంది ఏంటి? ఏంటండి? దేవుని అవమానపరచలేదా? ప్రార్థన పోతూ భక్తిగా ఉంటూ అబద్ధాలు ఆడుతూ మోసం చేస్తూ వ్యభిచారం చేస్తే దేవుడికి అవమానం కాదండి? భయం ఉందండి మనకేమన్నా కొంచెం? ఒకవేళ నేను మనిషిని అయితే ఈరోజు మన ముందు ఎవరు పెట్టి చూపించలేకపోవచ్చాము, కానీ గుర్తుపెట్టుకుని దేవుడు ఒకరోజు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు దావీదు అస్సేం ఏంటండి? నేను రాజులో ఉన్నానండి, కానీ ప్రవక్త వచ్చా లేదా? నాతాను నువ్వు వెళ్ళి దావీదు చెప్పు. ఈరోజు మనం అనుకుంటాం నన్ను ఎవరు అడిగేదనుకుంటామేమో. ఒకరోజు దేవుడిని అడిగితే లెక్క. దేవునికి ఇచ్చిన జ్ఞానం, దేవునికి ఇచ్చిన శరీరం, దేవునికి ఇచ్చిన ధనం, దేవునికి ఇచ్చినటువంటి ఏదైనా దేవుడిస్తే దాన్ని నువ్వేం చేస్తున్నావు అండి? దుర్వినియోగం చేస్తున్నావు. ఆ మనుషులు నీవేనేమో గుర్తుపెట్టుకో. ఎన్నిసార్లు ప్రభుని సిలువేస్తాడు? ఇంకా ఎన్నిసార్లు గాయాలు కలుగుతారండి? తోమ ఎన్నిసార్లు డౌట్ వస్తుందండి? ఒక్కసారి తోమ డౌట్ వస్తుంది, నేను ప్రభువుని చూస్తాను గాయం అనుకోనండి. ఇప్పుడు తోమాని మీరు ఏమనుకుంటారండి? తోమాకి శ్వాస ఎదుర్కొంటామండి. మనం ఎన్నిసార్లు గాయం ఏలు పెట్టుకెళ్ళాం. తోమ ఒక్కసారి ఏలు పెట్టు, ఇంకా ఆయనకి ఏలుగా పెట్టలే. ఆయన గాయంలో వాడికి అన్నాడు అంతే, నేను ఆయన్ని ఏలు పెట్టి చూస్తానండి. ఆయన ఏమనుకున్నాం మనం? తోమ మంచుడు కాదనుకున్నామండి. యేసుని ఒకసారి అమ్ముకున్నాడు ఇస్కరియోతు యోధ. ఆయన ఏమనుకున్నాం మనం? ఈయన ద్రోహి అనుకున్నాం. ఒక్కసారి అమ్ముకుందాం ఆయన యేసుని. జక్కరయ్య గారు ఎన్నిసార్లు అమ్మాం మనం యేసుని? ప్రతిరోజు అమ్ముతున్నాం. ఆయన మన యాలం వేస్తున్నాం. మనం గుర్తుపెట్టుకున్నాం ఆయన్ని. యేసుని యాలం వేయొద్దండి, యేసుని అమ్మొద్దండి. ఆయన అమ్మాడు ఒకసారి ఆల్రెడీ. ఆయన ఒక్కసారి అమ్మాడండి ఆయన. ఇప్పుడు ఆయన బెస్టా మనం బెస్టా? ఇది ఇస్కరియోతు యోధ కంటే యోధ అనే ద్రోహి అనుకుంటున్నాం మనం. ఎందుకు? ఒక్కసారి అమ్మినందుకు, 30 రూపాయలకి అమ్మినందుకు. మనం ఎన్నిసార్లు ఆరాధన మానేశాం డబ్బుల కోసం? ఎన్నిసార్లు పని పోయాం దేవుని సన్నిధికి రాకుండా? ఎన్నిసార్లు ఫంక్షన్ పోయాం ఆరాధన మానేసి?
ఎన్నిసార్లు సజీవుడైన వాడిని ఆరాధించకుండా చచ్చిన చూడటం పోయాం మనం. పోలేదండి? ఇక్కడ సజీవుడైన ఆయన్ని విడిచిపెట్టేసి ఎక్కడికి వెళ్తున్నారు మహేష్? చెప్పు సమాధానం చెప్పు. ఆ మనుషులు నువ్వేనేమో చెప్పు సమాధానం నాకు. ఇక్కడ సజీవుడైన వ్యక్తిని ఆరాధించడం మానేసి ఎన్నిసార్లు ఆడికి వెళ్ళాం మనం? చెప్పు, పూర్తి చేయదు నాకు. చేయవు కదా? పోనీ అర్థమైంది నీకు? అమ్మ అర్థమైంది మీకు? సజీవుడైన ఆయన ఇక్కడ విడిచిపెట్టేసి మనం ఆడికి వెళ్ళాం చాలాసార్లు. సత్యనారాయణకి వెళ్ళాం చాలాసార్లు, వెళ్ళలేదా? సత్యనారాయణకి వెళ్ళారండి ఇక్కడ సజీవుడు విడిచిపెట్టేసి. ఆ మనుషులు మనం కాదా? కొద్దిగా ఆలోచన చేయండి. యేసు మన కొరకు ప్రాణం పెడితే, మన కొరకు తిరిగి లేస్తే, మన కొరకు పరలోకి ఇవ్వడానికి వస్తుంటే మనం ఏం విడిచిపెట్టి మనం ఎక్కడికో పోతున్నామండి. ఇంకా సచ్చిన మనల్ని బ్రతికించాడు ఆయన, మన సచ్చిన కూడా మళ్ళీ పోతున్నామండి. మృతులు పాతి పెట్టుకోనండి. నువ్వు పోగా తిరిగి లేస్తున్నాడు ఆయన. కొంచెం ఆలోచన చేసి ఇక్కడ సజీవుడు దేవుని ఆరాధన, దేవుని కార్యక్రమం, దేవుని గణపరిచే కార్యక్రమం జరుగుతున్నప్పుడు మనం ఈ కార్యం విడిచిపెట్టి ఇంకా దేంట్లో ఉన్నా సరే దేవుని దూషించే మనుషులు మనమే. యేసుని అమ్ముకుంది మనమే. ఆయనకు 30 రూపాయలకేమో మనం 3 రూపాయలుగా మనం అవసరం అయితే 3 రూపాయలకు కూడా 3 రూపాయలకు అమ్ముకుంటూ యేసుని మనం అవకాశం దొరికితే. ఆయన అమ్ముకోవద్దు, ఇంకా అమ్మొద్దండి ఆయన. ఆయన గాయాలను కెలకొద్దండి. ఇంకా ఆయన గాయాలు రేపుతున్నాయి మనల్ని. ఒకసారి వెలిగించబడి పరలోక మర్మాలు రుచి చూసి దేవుని వాగ్దానం గురించి తెలుసుకొని తాము తప్పిపోయిన వారు ఏం చేస్తారు? మరలా యేసుని ఏం చేస్తారమ్మా? ఆనాడు ఎరుసలేములో ఎక్కడో సిలువేశారు ఆయన్ని. ఎవరు తెలియదు చాలా మందికి. ఈరోజు నాగులారం మనం సిలువేస్తున్నాం యేసుని. మనం అందరూ తెలిసిన మనం సిలువేస్తున్నాం అండి. ఈరోజు వాళ్ళు ఎక్కడో మూల ఎరుసలేములు వేశారంట. ఈరోజు నేను కానీ మరలా పాపం చేస్తే, నేను కానీ మరలా అభిచారం చేస్తే, నేను కానీ మరలా బూతులాడితే నేను యేసు మరలా సిలువేటుందండి మన ఊరిలో. అంత అవసరం అండి. అంటే తప్పు చేశాడు కానీ ఇస్కరియోత పౌరుషంగా వ్యక్తి తెలుసండి. పౌరుషం లేదనుకోండి, ఇక నేను బతకూడదు అంతేనండి. అంటే తప్పు చేస్తే అట్ట బతకాలి మనిషి అండి. ఇక మళ్ళీ వచ్చి నటన చేయలేదండి యోధ. మళ్ళీ వచ్చి నాటకం ఆడలేదండి. పైపు నేను మారాను బెదర్ పాపం కోసం అనలేదండి ఆయన. ఉంటే అట అంటే ఇట. ఈరోజు ఎంతమంది ఎంత నటన ఆడుతున్నారండి. ఎక్కడ మాట చెప్పాను ఆయన. ఈ మాట రాసుకున్నారా? నేను మారుతి పొందానండి, నిజంగా మారుతి పొందామండి. మారుతి పొంది ఎప్పుడు మళ్ళీ పాపం చేయొద్దు. ఇంకా మళ్ళీ ఏం చేస్తున్నావు? పాపం, నాటకం ఆడుతున్నారండి మనం. దేవుని దగ్గర కాదండి. ఒకరోజు దావీదులా మనకైనా పాపం చేస్తామంటే ఒకరోజు నాతాన్ లాంటి ప్రవక్త వస్తాడు మన దగ్గరికి. మన ప్రశ్న వేస్తాడు, నువ్వే మనుషుడివి, ఆ మనుషులు నువ్వేనేమో గుర్తుపెట్టుకో, ఆ మనుషులకు నేనేనేమో. ఎన్నిసార్లు సిలివేస్తారు ఆయన. ఇంకా ఎన్నిసార్లు మేకులు గాయాలు మళ్ళీ చీల కొడతారండి. ఎన్నిసార్లు ప్రక్కలో పడతారు బెల్లం తీసుకొని. ఎన్నిసార్లు ఆయన సేవలు చిరికి అందిస్తారు ఆయనకి. కొద్దిగా రోషం తెచ్చుకుందాం, కొద్దిగా పౌరుషంగా ఉందాం. అలా ఒకప్పుడు నేను చీకట్లో ఉన్నాను, పాపంలో ఉన్నాను, లోకంలో ఉన్నాను. అలాంటి నన్ను ఆయన పిలిచి వాక్యం చెప్పి నన్ను పవిత్రపరిచి పరిశుద్ధి చేసి నన్ను రాజుగా చేసి సింహాసనం కూర్చోబెడితే, కనకపు సింహాసనమును సునకమును కూర్చొని పెట్టినా అలాంటి బతకొద్దండి. జాగ్రత్తగా ఉందామండి. మన దేవుడు పరిశుద్ధులు చేశాడు, నీతిమంతులు, మనం దేవుని కుమారులం. ఎలా బ్రతకాలి మనం? మరలా యేసు రోజు సిలువేయొద్దు. ఆ మనుషులు నువ్వే అని మన చేత ఏలు పెట్టి చూపించుకోవద్దు మనం. ఇంకా అశోకో అర్థమవుతుందా? రక్షించబడ్డా మనం బ్రతితే అలా బ్రతకాలి దేవుని కోసం అంతే. లేదా దీన్ని ముట్టుకోవద్దు. ఆ అపవిత్రపోయిన ప్లేట్లో చేయి పెట్టొద్దండి. మనం శపించబడతాం. డేంజర్ అండి అది. దావీదు స్టోరీ ఏదండి. ఆ మనుషులు నీవే. దావీదు మనం నేరం ఎంచుకున్నాం కదండి. ఒక్కసారి చేసినందుకు మనం ఎన్నిసార్లు చేసి ఉంటాము? దావీదేమో బట్టబయలుంది, మన కొన్నిసార్లు బట్టబయలు కాదేమో. అమ్మ అర్థమవుతుందా? మనం ఎన్నిసార్లు చేసిన దేవునికి వ్యతిరేకంగా, ఎన్నిసార్లు ఆరాధన మానేసాం మనం ఆ మనుషులం కాదా? ఇంకొకరికైతేనేమో శిక్ష చేయండి, అతను చంపాడని చెప్పాడు దావీదు. తీరా ఆయనకు వస్తే ఎలాంటి ఇప్పుడు ఈరోజు మనం కూడా అంతే. చాలాసార్లు వాళ్ళు తప్పు చేశారు, వీళ్ళు తప్పు చేశారు అన్నాం. అది వాళ్ళు మన దగ్గరకు వస్తే నేను మరలా యేసులోని సిలువ వేస్తున్నానా? నేను మరలా ఆయన గాయాల్లో ఏలు పెట్టి చూస్తున్నానా?
మరలా ఆయన తల మీద ముళ్ళగిరెడ్డి పెట్టి నొక్కుతున్నాను మళ్ళీ. మరలా ఆయన పక్కలో బల్లెం పట్టి పడుతున్నానా? ఎన్నిసార్లు వేస్తారండి సిలువ? వేయొద్దండి ఇంకా. ఒకసారి వేసారు వాళ్ళు. ఆ మనుషులు మనం కావద్దు. మన దేవుని వాక్యం పడింది. మన దేవుడు నీతిమంతులుగా తీర్చాడు. అలాగనే బతుకుతాం. యేసు ప్రభు రాకడలో ఎత్తబడే వారికి ఉందామండి. దావీదులాగా ఒకవేళ మొట్టమొదటి రాంగ్ స్టెప్ జరిగితే ఏం చేయాలండి? అక్కడ దాన్ని విడిచిపెట్టాలండి. అక్కడే అదే ఆఖరి అవ్వాలి ఇంకా. అదే ఆఖరి అవ్వాలండి. మరి రెండోది చేయొద్దండి. మళ్ళీ కొనసాగొద్దండి దాన్ని. దాన్ని కప్పుచ్చుకోవడం కోసం ఇంకో తప్పు చేయొద్దు. ఆ తప్పులు కుప్పైపోతండి అప్పుడు. అప్పుడు సమాధానం దొరకదు మన దగ్గర అండి. అదే మొట్టమొదటిలోనే ప్రారంభంలోనే విడిచిపెట్టేద్దాం. యేసుడు మరలా సిలువేయొద్దు ఇంకా. బాహాటంగా ఆయన్ని అవమానపరచొద్దండి. ఆ వచనాలు కావాలని రాసుకోండి. దేవుని చిత్తంతో మనం తర్వాత మళ్ళీ ఇంకోసారి కలిసి మరి విషయాలు నేర్చుకుందాం. Hebrews 6:4-8, 1 Peter 2:9, 2 Samuel 7-8 వచనాలు వేసుకోండి. ఇంతవరకు దేవుని యొక్క వాక్యాన్ని విన్న మీ అందరికీ వందనాలు తెలియపరుచుకున్నాను. మనందరూ పరిశీలించుకుందాం. ఒకవేళ నేను అలాంటి పరిస్థితిలో ఉన్నానేమో, దావీదు వల్ల నేనేమన్నా షో చేస్తున్నానేమో ఒకసారి ఆలోచిద్దాం. ఆ షో చేయటం మానేద్దాం. బతికిన నాలో యథార్థం బ్రతుకుదామండి. దేవుడు చూస్తున్నాడు పైన. ప్లెయిన్గా ఉందాం. దేవుడు అలాంటి కృప మనకి వాళ్ళు కోరుకుంటూ మనందరం మంచిగా దేవుని కుమారులుగా బ్రతుకుదామండి. అందరికి వందనాలండి.